शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्धपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीं आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परेदम्बिकाम्। हरिः ओम्। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం. ప్రదోష వేళలో మనం శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఒక్కసారి చదివి తర్వాత ప్రవచనాన్ని ప్రారంభం చేద్దాం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయపరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరः శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః సిపి విష్ణోంబికానాథः శ్రీకంఠో భక్తవత్సలः భవః సర్వస్త్రిలోకేశः శితికంఠः శివాప్రియः ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామప్రియః సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరః సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రः సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నఘః భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః
రుద్రో భూతపతిస్థాణుర్రహిర్భూద్నియో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్విక శుద్ధ విగ్రహః శాశ్వత ఖండ పరశుః అజః పాశ విమోచకః మృడ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వర హరోహరః భగనేత్రభిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతహస్తారక పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ్న్యామష్టోత్తరం శతం శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం. నేను ఇవాల్టి ఉపన్యాసాన్ని ప్రారంభం చేసే ముందు మీతో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని పంచుకోవాలి అని అనుకుంటున్నాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కనుక ఒకవేళ పరాకుపడి నేను చిట్ట చివరిలో దీన్ని ప్రస్తావిస్తానో ఒకవేళ మర్చిపోతానో అన్న బెంగ చేత, నా మేధాశక్తి మీద నాకున్న అపనమ్మకం చేత నేను దీన్ని మీతో ముందుగానే పంచుకోవాలి అని అనుకుంటున్నాను. మనకి దేశము కాలము అని రెండు ఉంటాయి. ఇవి రెండు ఏకకాలమునందు సమకూడడం చాలా అరుదుగా జరుగుతుంది. అన్ని వేళలా రమ్మంటే వచ్చేటటువంటిది కాదు అది. రేపటి రోజు మహత్తరమైనటువంటి రోజు. ఎందుచేత అని అంటారేమో, భీష్మాచార్యుల వారు యుద్ధరంగంలో పడిపోయారు. పడిపోయినప్పుడు ఒళ్ళంతా కూడా అంగుళం చోటు లేకుండా కొట్టారు బాణాలతో. కొడితే ఆయన రథం మించి కింద పడిపోయినప్పుడే బాణములతో కూడినటువంటి శయ్య మీద పరున్నట్టు పరున్నారు. కానీ తలకి వెనక నుంచి బాణాలు కొట్టరు కదా, తల వేలాడిపోయింది ఇలా వెనక్కి. అది నిజంగా కొంచెం హృదయ విదారకమైనటువంటి దృశ్యమే. మహానుభావుడు భీష్ముడంటే మరి తల వేలాడిపోతే అర్జునుడు చూశాడు. చూసి ఆయన తలకి దెబ్బ తగలకుండా ఆయన తలకి తలగడగా బాణములను ఏర్పాటు చేశాడు. చేస్తే భీష్ముడు అర్జునుడిని పిలిచి అన్నాడు, ఈ పని నువ్వు చేసి ఉండి ఉండకపోతే నీ మీద నేను శాపవాక్యాన్ని ప్రయోగించి ఉండేవాణ్ణి అన్నాడు. అంతటి మహానుభావుడైనటువంటి భీష్ముడు పంచప్రాణములు అని ఉంటాయి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అని. అటువంటి వాటిని మకర సంక్రమణం వెళ్ళిపోయిన తరువాత సూర్యుని రథం ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. అంటే ఇవాల్టి రోజు రథసప్తమి. అందుకే మనం జిల్లేడాకులు రేగుపండు తల మీద పెట్టుకుని స్నానం చేస్తాం. అలా ఎందుకు పెట్టుకోవాలి అంటే పెద్దలు చాలా గొప్ప గొప్ప విషయాలన్నింటినీ కూడా అందులో నిక్షేపించారు. మనం తలస్నానం ఇప్పుడు మళ్ళీ అందులోకి పెడితే అదొక పెద్ద విషయం అయిపోతుంది. తలస్నానం చేస్తాం. ఈ రథసప్తమి నాడు ఆయన మొట్టమొదటి ప్రాణాన్ని ఉపసంహారం చేశారు అంటారు. అందుకని లేదా యోగ విద్యతో బొటనవేలి దగ్గర నుంచి ప్రాణాలని వెనక్కి తీయడం ప్రారంభం చేసినట్టు కాదు. తర్పణ ఇవ్వాలంటే ఒక ప్రాణం వదిలిపెట్టేయాలి. కాబట్టి రథసప్తమి నాడు మొట్టమొదటి ప్రాణాన్ని విడిచిపెట్టారు. కాబట్టి అష్టమి తిథి నాడు, భీష్మాష్టమి నాడు మనుష్య జాతిలో మనుష్యుడిగా పుట్టినటువంటి ఎవరైనా సరే భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వవలసిందే. చిత్రం ఏమిటంటే, రేపటి రోజున తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఎందుకు ఇవ్వాలి అని అడిగారు. తర్పణ కొడుకిస్తాడు. భీష్ముడికి ఒక్కడికి మాత్రం ఇంకెవ్వరికి లేదు ఈ మర్యాద, ఒక్క భీష్ముడికి. ఎందుకు ఇవ్వాలి అని అడిగారు. రేపటి రోజున ఎవరు భీష్మాచార్యుల వారికి తర్పణ విడిచిపెడతారో వాళ్ళకి రెండు ఫలితాలు చెప్పారు. పుత్ర సంతానం ఈశ్వరానుగ్రహంగా పొందినటువంటి వారైతే వారు రేపటి రోజున తర్పణ విడిచిపెడితే ఈ ఏడాదిలో వాళ్ళ వల్ల తెలిసి కాని తెలియక కాని జరిగినటువంటి పాపరాశిని ధ్వంసం చేస్తారు. ఏడాదిలో జరిగిన పాపాలు ఇంకా ఖాతాలో ఉండవు. రెండు, సంతానము లేనివారు ఉంటే రేపటి రోజున నువ్వులతో కలిపి తర్పణ విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితే వచ్చే భీష్మేకాదశికి నువ్వులతో విడిచిపెట్టవలసిన అవసరం లేకుండా కొడుకుంటాడు అని శాస్త్ర ప్రమాణం. ఎన్నో చోట్ల ఈ విషయం ప్రస్తావన చేశారు పెద్దలు. భీష్మాష్టమి నాడు తప్పకుండా తర్పణ విడిచిపెట్టి తీరవలసినదే, లేకపోతే మనుష్యుడిగా పుట్టడమే హేయమైన విషయం అయిపోతుంది అని. అలా తర్పణ విడిచిపెట్టేటప్పుడు
దానికి సంబంధించినటువంటి శ్లోకం లేకుండా విడిచిపెట్టకూడదు. కాబట్టి 2 శ్లోకములు ఉంటాయి. ఆ శ్లోకములను చెప్తూ విడిచిపెట్టాలి. ఏ గోత్రంలో పుట్టాడు ఆయన, ఏ ప్రవర కలిగినటువంటి వాడు, ఏ కారణం చేత మీరు తర్పణ ఇస్తున్నారు అన్నది చెప్పాలి. అదే వైయాఘ్రపద్య గోత్రాయ. వైయాఘ్రపద్య గోత్రం భీష్మాచార్యుల వారిది. అందుకని వైయాఘ్రపద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే అపుత్రాయ దదాం ఏ తదుదకం భీష్మవర్మణే వసునామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల్య బ్రహ్మచారిణే అని చెప్పాలి. అంటే మహానుభావ, నీవు వైయాఘ్రపద్య గోత్ర సంభవుడవు, సాంకృత్య ప్రవర కలిగినటువంటి వాడవు, గంగాదేవి యొక్క పుత్రుడవు, ప్రతిజ్ఞ చేసి భీష్ముడన్న పేరు పొందినవాడవు, ఆజన్మాంతరము బ్రహ్మచారిగా జీవితమును గడిపినటువంటి వాడవు, ఆ కారణము చేత కొడుకులు లేనివాడవు. అందుచేత నీ వంటి ధర్మమూర్తి యుద్ధభూమిలో పడిపోయినప్పుడు కృష్ణ భగవానుడంతటి వాడు ఈ పని చెయ్యవలసిందే అన్నాడు కనుక నేను భీష్మవర్మణి. క్షత్రియుడైతే వర్మ అనాలి, వైశ్యుడైతే గుప్త అనాలి, బ్రాహ్మణుడైతే శర్మ అనాలి ఉపనయనం తర్వాత. అందుకని ఓ భీష్మవర్మ, మీకు మేము తర్పణ విడిచిపెడుతున్నాం. వసునామవతారాయ, అష్టవసువులలో ఒకడవైనటువంటి వసువు యొక్క అవతారమూర్తి. శంతనోరాత్మజాయత, తండ్రి సంబంధం చెప్పాలి. అందుకని శంతన మహారాజు యొక్క కుమారుడా, అర్ఘ్యం దదామి భీష్మాయ, మీకు అర్ఘ్యం విడిచిపెడుతున్నాం. ఆబాల్య బ్రహ్మచారిణి, బాల్యము నుండి బ్రహ్మచర్యమునందు ప్రవర్తించినటువంటి ఓ మహాభాగుడా, మీకు అర్ఘ్యమును విడిచిపెట్టాము అని చెప్పి విడిచిపెట్టాలి. అయితే నాకు ఒక విషయం తెలుసు. ఏమిటంటే, అంతా బాగుంది కానండి, ఇవాళ మీరు వేదిక మీద కూర్చుని ఇలా చెప్పేస్తే ఈ శ్లోకాలు మాకు ఎలా అందుతాయని మీరు అనుకున్నారు. మేమందరం పేపర్లు పెన్నులు పట్టుకొచ్చాం అనుకుంటున్నారా అని మీరు నన్ను అడుగుతారని నాకు తెలుసు. కానీ నన్ను ఒక్క విషయంలో మన్నించండి. నాకు కూడా ఇవాళ ఉదయం సంధ్యావందనం చేసుకునేటప్పుడు రథసప్తమి తిథి నైమిత్తికమని చేస్తున్నప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. అయ్యో పాపం, ఇంతమంది నన్ను నమ్మి అంత శ్రద్ధగా కూర్చుంటారే, వాళ్ళకి ఈ విషయం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను, నాకే తెలియదేమో, తెలియని వారు ఉంటే ఇది చెప్పకపోతే ఇంత గొప్ప రోజు గురించి నేను పొరపాటు చేసిన వాడిని అవుతాను అని చెప్పి నేను ప్రస్తావన చేశాను. అందుకని నాకు ఈ శ్లోకాల్ని సైక్లోస్టైల్ చేయించేటటువంటి అవకాశం కలగలేదు. కానీ నేను ఒక్క పని మాత్రం చేశాను. నాకు ప్రముఖ అంతేవాసి మా ముత్యాల సత్యనారాయణ లేచి నిలబడునైనా ఓసారి ఆయనకి నేను రాసి ఇచ్చాను ఈ శ్లోకాలు. మీరందరూ సభ అయిపోయిన తర్వాత రేపు మనం అర్ఘ్యం ఇద్దాం ఈ శ్లోకాలతో అనుకున్న వాళ్ళు అతన్ని పట్టుకుని అతని దగ్గర రాసుకోండి. కాబట్టి అతనికి నేను రాసి ఇచ్చాను. కానీ సభ జరుగుతుండగా ఇప్పుడు మాత్రం అది సర్క్యులేట్ చేయడం కానీ అది రాస్తున్నట్టు కానీ ఎక్కడైనా నాకు కనపడితే దానికి పూర్తి నైతిక బాధ్యత నీదే అయి ఉంటుంది సత్యనారాయణ. తెలిసిందా? అది ఈ గోపాలకృష్ణ అందుచేత ఆ శ్లోకాన్నమ్మా చక్కగా మీ అందరూ చదివి రేపటి రోజున అర్ఘ్యప్రదానం చెయ్యండి. దానివల్ల మనకి ఎంత మేలు కలుగుతుందో. మళ్ళీ మళ్ళీ రమ్మంటే వచ్చే తిథులు కావు ఆ తిథులు. అటువంటి తిథుల యందు మనం తప్పకుండా ఆ పని చెయ్యాలి. అసలు మీకు నేను ఒక రహస్యం చెప్తే ఆశ్చర్యపోతారు. శాస్త్రంలో కొడుకు పుట్టలేదు లేదా పోని సంతానమే కలగలేదు అని బెంగ పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఏం చేయిస్తారో తెలుసా అండి పెద్దలు? రేపటి రోజున తన తండ్రికే పెడితే ఎలా పెడతారో అలా భీష్మాచార్యుల వారి ప్రవర చెప్పి తద్దినం కూడా పెడతారు. ఖచ్చితంగా కొడుకు పుడతాడు అని శాస్త్రం అలాగే మాట్లాడింది. నేను అబద్ధాలు మాట్లాడటం లేదు. కావాలంటే మీరు మా ఇంటికి రండి, అంటే ఇప్పుడు వచ్చేయమని కాదు నా ఉద్దేశం. ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను చూపిస్తాను మీకు ఆ ప్రమాణాలు కూడా. కనుక రేపంత గొప్ప నైమిత్తిక తిథి, చక్కగా మనందరం కూడా దాన్ని పాటించి మన సనాతన ధర్మము యొక్క గొప్పతనాన్ని మనం అనుభవిద్దాం. రాబోయే రోజులన్నీ చాలా గొప్ప రోజులండి. ఉత్తరాయణం శివనామం చెప్పుకున్నా, ఆయన గురించి విన్నా తరించిపోతాం. కనుక ఇవాళ మనం ఉజ్జయిని క్షేత్రం గురించి చెప్పుకోవాలి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం, ఈ రెండు పూర్తి చేయగలిగాం. అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యోః నివారణార్థం వందే మహాకాళ మహామరీశం. ఈ శ్లోకం
ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళుడికి నమస్కారం చేస్తున్నాం. అయితే మీరు ఇందులో ఒక చిన్న విషయాన్ని గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. ఇందులో అంటారు ముక్తి ప్రదానాయచ సజ్జనానాం, సజ్జనులకు ముక్తినిచ్చువాడా. సజ్జనులకు ముక్తినిచ్చువాడా అన్న మాటకు అర్థమేమి? సజ్జనులు అంటే నేను ఉజ్జయిని వెళ్ళాను అనుకోండి, నేను సజ్జనుడనో కానో నాకు ఎలా తెలుస్తుంది? నా మటుకు నేను ఎప్పుడూ మంచివాడినే. నాకు అయ్యో నా అంత మంచివాడి దేశంలో ఎక్కడ ఉంటాడు, నేనే మంచివాడిని అనిపిస్తుంది, ఎదుటి వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనిపిస్తుంది కదా. మరి ఏమిటి సజ్జనుడు అన్న మాటకు అర్థం అసలు? అంటే మీరు ఇక్కడ కొంచెం ఒక విషయాన్ని జాగ్రత్తగా పసిగట్టే ప్రయత్నం చేయాలి. నేను దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు తొందరగా పట్టుకోగలుగుతారు. ఒక ఆయనకి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు అన్నారు, నీకు ఫలానా కారణం చేత జ్వరం వచ్చింది, ఒక 3-4 రోజులు బాధపడవలసి ఉంటుంది, తగ్గిపోవడం కోసం మందులు రాస్తున్నాను, నువ్వు ఈ మందులు వాడు, ఈ మందులతో పాటుగా నువ్వు కొంత పథ్యం చెయ్యవలసి ఉంటుంది. ఏదో నువ్వు చద్దన్నం తినేయడం, వేడన్నం తినేయడం, కూరలు వేసుకుని అన్నం తినడం ఇలాంటివి పనికిరావు, రొట్టె పాలు తాగు అన్నారు. డాక్టర్ గారు ఇచ్చినటువంటి ఔషధం పథ్యం చెయ్యకుండా ఉంటే జ్వరాన్ని తగ్గించగలదా? ఆయన చెప్పినా కూడా పథ్యం చేయలేదు, జ్వరం తగ్గుతుందా? అదేం పెద్ద క్వశ్చన్ అండి, అలా చూస్తారు ఎందుకు? తగ్గుతుందా? తగ్గదు కదా. పథ్యం డాక్టర్ గారు మందు ఇచ్చినా ఆ మందు రోగం తగ్గించడానికే అయినా పథ్యం చేయకపోతే రోగము తగ్గదు కదా. భక్తి యందు పరమేశ్వరార్చన చేసేటటువంటి వాడికి సదాచారము తెలిసి ఉండవలే, శౌచము తెలిసి ఉండవలే. ఏదో స్నానం చెయ్యాలి, ఓ గుళ్ళోకి వెళ్ళాలి, ఇది తెలిసి ఉండాలి కదా. ఈ సదాచారము పథ్యం లాంటిది, భగవద్భక్తి ఔషధం లాంటిది. ఈ ఔషధం వేసుకుని ఈ పథ్యం తింటే, పథ్యాన్ని పాటిస్తే ఏమవుతుంది? భవరోగం అనేటటువంటి రోగం తగ్గుతుంది. కానీ లౌకికంగా బయట వచ్చే వ్యాధికి భగవత్ సంబంధంలో వచ్చేటటువంటి భవరోగానికి ఒక తేడా ఉంది. ఇక్కడ అమాయకత్వం చేత పథ్యం చేయడం ఒక వ్యక్తికి తెలియలేదు, ఆయనకి ఆచారం తెలియదు, శౌచం తెలియదు. తెలిసి మానినవాడు కాదు, అసలు తెలియదు ఆయనకి. తిన్నడు ఉన్నాడండి, ఆయనకి ఏం తెలుసు? గజేంద్రుడు ఉన్నాడండి, ఆయన నీళ్ల మధ్యలో ఉండి శరణాగతి చేశాడు, ఆయనకి ఏం తెలుసు? అసలు తెలియదు. కానీ గుండెల నిండా భక్తి ఉంది. ఇప్పుడు ఆ భక్తి పనికొస్తుందా? శౌచం లేని భక్తి పనికొస్తుంది? ఒకడు ఉన్నాడు, సదాచారం తెలుసు, కానీ సదాచారమును విడిచిపెట్టి భక్తితో ఉంటాడు, పనికొస్తాడా? పనికిరాదు. ఆచారము పాటించడానికే వచ్చింది. ఆచారం అంటేనే నువ్వు పాటించాలి, నీకు తెలిసున్నది అనుష్ఠాన పర్యంతములకు రావాలి. భగవద్భక్తి యందు ఈ భేదం ఉంటుంది. ఏమీ తెలియనప్పుడు అది ఆచారమైన తెలియక భక్తితో ఉండి పొరపాటు చేసినా ఈశ్వరుడు పక్కన పెట్టి ఏలుకుంటాడు. ఇప్పుడు పథ్యము తప్పుగా ఉన్నా మందు పనికొచ్చేసింది, భక్తి పనికొచ్చేసింది. బయట రోగానికి భవరోగానికి ఈ తేడా ఉంటుంది భక్తి విషయంలో. ఆచారం తెలిస్తే ఆచారమును కూడా పాటించి తీరవలే. ఇది ఒకటి. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకున్నప్పుడు మహాకాల దర్శనమునందు సజ్జనానాం అన్న మాట ఎందుకు వాడారో గుర్తిరిగి ప్రవర్తించవలే. అందుకే మహాకాళుడన్న మాట కామాన్ని పోగొట్టేటటువంటి వాడు అన్నమాట. కాలారి కామారి 2 మాటలు వాడతారు పరమశివుడికి. కాలారిగా మీకు అనుగ్రహం కావాలన్నా, కామారిగా అనుగ్రహం కావాలన్నా మీకున్న స్థాయిలో మీరు అనుష్ఠానమునకు తెచ్చుకుని మాత్రమే ఈశ్వరుడు యందు ప్రవర్తించవలే. అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే మాత్రం కుదరదు. నిన్నటి రోజున శ్రీశైల మల్లికార్జునుడి విషయంలో మీరు వెళ్ళి ధూళి దర్శనం చేసుకుంటే ఆయన పొంగిపోయాడు. ఈ మాట అనడం వెనకాతల ఉన్న రహస్యం ఇది. ఉజ్జయిని ఎందుకు అలా వెడుతుందో ఇప్పుడు మీరు అవధరించండి. ఆ కోణంలో మీరు పరిశీలన చెయ్యనప్పుడు, మీరు ఉత్తరోత్తర క్షేత్రానికి వెళ్ళినప్పుడు మీకు అసలు ఆ క్షేత్ర దర్శనమునందు ఈ కోణం ఉంటుందన్న విషయం అవగతము కాదు. అందుకని నేను అలా తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. అవంతి అని పూర్వకాలంలో ఉజ్జయినికి పేరు. అవంతి అంటే ఏంటి? అవంతి అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి స్త్రీ, 2 అక్క. అక్క అని చెప్పవలసి వచ్చినప్పుడు అవంతి అని చెప్పచ్చు, ఒక స్త్రీని చెప్పినప్పుడు అవంతి అని చెప్పవచ్చు.
అవంతి సాక్షాత్తుగా జగదంబ అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపము ఆ భూమి. మనకి మోక్షపురులు అని కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఆ 7 మోక్ష పట్టణాలు అని మనం చెప్తాం. దక్షిణ భారతదేశంలో అయితే ఒకే ఒక్కటి ఉంది, కంచి. మిగిలినటువంటి 6 కూడా ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. ఈ 7 కూడా మోక్షపురములు. ఇందులో 6 పురములు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. మళ్ళీ ఈ 6 పురములలో జగద్విఖ్యాతిగాంచినటువంటి పట్టణము అవంతి, ఉజ్జయిని. ఈ ఉజ్జయిన్ ఒక పక్కన మహాకాళుడి చేత ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి చేత అంత ప్రసిద్ధి పొందింది. అది చిత్రం. ఇద్దరి చేత అంతే ప్రసిద్ధిని పొందింది. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారైతే ఈ పట్టణాలన్నింటినీ అమ్మవారి కళ్ళల్లో దర్శనం చేశారు. విశాలా కళ్యాణి స్ఫుటరచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామవ్యవహరణ యోగ్యా విజయతే అన్నారు. కృపాధారాధార అని పిలిచారు. ధారానగరం, ధారానగరం అని దాని రాజధానికి పేరుండేది. భోజరాజు గారు పరిపాలించాడు. భోజకాళిదాసుల కథలు మీకు తెలిసే ఉంటాయి, మహానుభావుడైన. అటువంటి ఉజ్జయిని యందు మహాకాళుడిగా పరమశివుడు వెలిసి ఉన్నాడు, మహాకాళిగా అమ్మవారు వెలిసి ఉంది. ఈ 2 పేర్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఈ రెండింటి యొక్క స్వరూపం ఏమిటో తెలుసా అండి? కాల అన్న శబ్దము లయకారకమై ఉంటుంది. పుట్టించడం ఎలా ఉంటుందో తినేయడం కూడా అలాగే తినేస్తుంది. అందుకే భగవద్గీతలో పరమాత్మ అంటారు, నేను కాలస్వరూపుడనై ఈ జగత్తును భక్షించుచున్నాను అంటారు. నిన్న కనపడిన వస్తువు ఇవాళ కనపడలేదనుకోండి, దానికి మీరు ఇవాల్టి తేదీని మరణ తేదీగా వేశారు అని గుర్తు. కాలములో వచ్చిన వస్తువు కాలములో వెళ్ళిపోతుంటుంది. కాలమే గ్రసించేస్తుంది ప్రాణులనన్నింటినీ. అటువంటి కాలము స్త్రీ స్వరూపంలో చెప్పబడినప్పుడు కాళిక. అందుకే మూర్తి ఉగ్రముగా కనపడుతుంది మీకు. అప్పుడే తెంపబడినటువంటి తలలను, రక్తమోడుతున్నటువంటి తలల్ని మొలకి కట్టుకుని ఒంటి మీద వస్త్రం లేకుండా అమ్మవారు ఆయుధములను పట్టుకుని నాలుక పైకి చాపి నెత్తురు తాగుతూ తాండవం చేస్తున్నటువంటి మూర్తిగా ఉంటుంది మహాకాళి. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాళికా స్వరూపము కేవలము భయపడవలసినటువంటి స్వరూపము కాదు. ఒక చోట గంగానది పైనుంచి పర్వతాల మించి కింద పడుతుంటుంది. అంత మాత్రం చేత మీరు స్నానం చేయలేరు కాబట్టి అది గంగ కాదని మీరు అనగలరా? మీరు స్నానం చెయ్యలేరని చెప్పండి అంతే. అంతేగాని అది గంగ కాదని మీరు అనకండి, అది గంగే. మీరు ఉపాసన చేయడానికి మీ మనసు ఆ మూర్తిని తట్టుకోలేదని చెప్పండి అంతే. మీకు ఉపాసనా బలం లేదు అటువంటి మూర్తిని చేయడానికి. అందుకే శంకరాచార్యులు వారు ఈ దేశంలో చేసిన మహోపకారం, కలియుగంలో చాలా మందికి ఉపాసనా శక్తి క్షీణించిపోయి కొన్ని మూర్తుల ముందు నిలబడలేరని ఆ మూర్తుల యందున్నటువంటి శక్తిని తీసేశారు ఆయన. తీసేసి చక్రాల్లోకి పెట్టేశారు. జంబుకేశ్వరంలో అయితే చాలా చిత్రం చేశారు ఆయన. తీసేసి అమ్మవారి తాటంకాలకి శ్రీచక్రాలు వేసి అందులో పెట్టేశారు. శంకరాచార్యులు వారు చేసినటువంటి ఉపకారం ఈ దేశంలో ఎవరు చేయగలరండి? అంతటి మహోపకారం చేసిన జగద్గురువులు వారు. కనుక ఆ మహాకాళీ స్వరూపం కూడా యుద్ధ భూమిలో తెగటారుస్తూ ఉంటుంది, అంటే పడగొడుతుంది. ఇంతటి తల్లి అయినా ఆవిడకొక్కటి తెలుసు, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. పరమశివుడు యుద్ధ భూమిలో పడిపోతే ఆగిపోయి ఉంటుంది ఆవిడ తాండవం. దాని అర్థం ఏమిటో తెలుసా అండి? మహాకాళి విజృంభిస్తే ఎలాగ ఆపాలి అన్నది ఎవ్వరికీ తెలియలేదు. తెలియకపోతే పరమశివుణ్ణి ప్రార్థన చేశారు, నువ్వే ఆపాలయ్యా ఆవిడ్ని అని. శంకరుడు వెళ్ళి యుద్ధభూమిలో పడుకున్నాడు. పడుకుంటే ఆవిడ తాండవం చేస్తూ తొక్కింది శంకరుణ్ణి. తొక్కగానే స్పర్శ చేత తెలుసుకుంది తన భర్త అని. ఆగిపోయింది. ఎంతటి అపచారం! నా కాల ఆయనకి తగిలిందని ఆగిపోయింది అంతే. ఆవిడ ఆ స్థితిలో కూడా మహాపతివ్రత, మహాకాళి. ఇక్కడ ఉన్న 2 స్వరూపములు కూడా కాలస్వరూపములై ఉన్నవి. అంటే ఇవి లయకారకములై ఉంటాయి, తినేస్తాయి లోకాన్ని. తినేసే స్వరూపం దగ్గరికి మీరు ఎడతారండి? తింటుంది. మరి ఎందుకు మహాకాళేశ్వరం గురించి అంత గొప్పగా చెప్పుకోవడం మనం? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది తినగలదో అది నేను నిన్ను తింటలేదని వదిలిపెట్టగలను కదా. ఏది తినేయాలో
అదే తినకుండా కూడా వదిలిపెట్టాలి కదండి. మనకి శాస్త్రంలో మృత్యు వద్దని అడగారు. మీరు చూడండి ఎంత పరిణతితో మన వాళ్ళు మాట్లాడతారంటే, మృత్యుంజయ మహామంత్రము అని ఒకటి చెప్తారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. దీనితో విభూతి ధారణ చేయడం కూడా అలవాటు ఉంది లోకంలో. ఈ మృత్యుంజయ మహామంత్రంలో నాకు చావు వద్దు అని అడగరు. దోసపండు ముచిక నుంచి ఎంత తేలికగా విడిపోతుందో నేను కూడా అంత తేలికగా విడివడెదనుగాక అని అడుగుతారు. మీరు ఒక్క విషయం లోకంలో గమనించండి, ఈ మాట ఎందుకు వెయ్యాలి మృత్యుంజయ మహామంత్రంలో? మీరు ఒక పిండిని తెంపేశారనుకోండి, ఒక పిండిని తెంపితే రసి బయటికి వస్తుంది. అది ఏ కాయవనివ్వండి, కొద్దిగా రసో పాలో ఏదో ఒకటి చెట్టులోంచి పైకి వస్తాయి. మనిషి బ్రతకవలసినటువంటి ఆయుర్దాయాన్ని పొందకుండా వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆయన వెళ్ళిపోవడం చేత ఆయన వెనకనున్న వాళ్ళ కళ్ళంబట నీళ్ళొచ్చి అతను లేని కారణం చేత ఆ కుటుంబపు వృద్ధి దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటుంది. వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయాడు, కానీ వెనకనున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ అందాన్ని పొందలేరు, పొందవలసిన అభ్యున్నతిని పొందరు. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా అండి? మృత్యు వద్దని చెప్పదు. 90 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా మృత్యువు లేకుండా నాకు ఇవ్వండి వరం అంటే ఇవ్వదు, అలా అడగమని చెప్పదు. నాకు పండిపోయినటువంటి పండు నేలరాలిపోయినప్పుడు మీకు రసి కాని పాలు కాని ఉండవిహ. అది తనంత తాను చెట్టు విడిచిపెట్టేస్తుంది ఆ పండుని. ఆ పండు కూడా నేల మీద పడిపోతుంది, పడిపోయి పగిలిపోతుంది, ఇంకోళ్ళు తినాలని పడిపోతుంది అంతే. అలా ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇంకా చాలు, సాక్షిగా నేను దేహాన్ని చూస్తూ ఇందులోంచి విడివిడిపోతానని కోరుకో. జ్ఞానాన్ని మాత్రమే బోధ చేస్తుంది సనాతన ధర్మం. లేనిపోని విషయాలను సనాతన ధర్మము మాట్లాడదు, మనిషిని ఉద్ధరించడానికి మాట్లాడుతుంది. ఏది మాట్లాడినా. కాబట్టి మీరు ఏ మృత్యు వద్దని అడగాలి? అకాల మృత్యువు అపమృత్యువు రాకూడదని కోరుకోవాలి. ఇంకా కడుపున పుట్టిన కూతురికి పెళ్లి చేయలేదు, కన్యాదానం చేయలేదు, కొడుకు వృద్ధిలోకి రాలేదు, తర్వాతి తరాన్ని ఒక మనవణ్ణి చూడలేదు, ఎత్తుకుని ముద్దాడలేదు, ఈలోగా ఆయన శరీరం పడిపోకూడదు. పడిపోకూడదంటే ఏం చేయాలి? మీ చేతిలో ఉందా, నా చేతిలో ఉందా? చేసిన పాపం ఉంది వెనకాల, అది తరువుకొస్తోంది. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడు. నువ్వేహీ చేయలేవు, నువ్వు పరతంత్రుడవు. కాలస్వరూపంతో ఈశ్వరుడు తీర్పు చెప్పేస్తున్నాడు, దాన్ని ఔదల దాల్చడమే. మరి ఇటువంటి అప్పుడు ఏం చెయ్యగలవు? అపమృత్యువు తన్నుకొచ్చేస్తుంటే ఒక పక్క నుంచి ఏం చెయ్యాలి కుటుంబాన్ని రక్షించుకోవడానికి? వస్తుందో రాదో కూడా నీకు తెలియదు జాతకంలో. వచ్చిన తర్వాత నువ్వు చేయగలిగింది లేదు, ఏం చెయ్యాలి? అందుకే మనం ఏ దేవాలయానికి వెళ్ళండి, తీర్థం ఇస్తే ఓ మాట చెప్తారు, అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ ఉమామహేశ్వర లేదా లక్ష్మీనారాయణ పాదోదకం పావనం శుభం అని ఇస్తారు. అపమృత్యు దోషం రాకుండా మనకి తీర్థం ఇస్తారు. ఎవడు తినేయాలో వాడి అనుగ్రహాన్ని మీరు పొందారనుకోండి, వాడు సరే విడిచిపెట్టాను, నిజమునకు నువ్వు చేసిన పాపానికి నిన్ను తినాలి, కానీ తిన్నంత పని చేసి నిన్ను వదిలిపెట్టేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? తినడు, తినకుండా వదిలేస్తాడు. దాని ఎందు ఈ రెండవ కోణం లేకపోతే మీరు ఎందుకు ఎడతారు అసలు మహాకాలం? చెప్పండి నాకు. ఈ సిద్ధి కావాలంటే మహాకాలం వెళ్ళాలి. 2 అయితే ఏమండి 80 ఏళ్ళో 90 ఏళ్ళో వచ్చాయి, అప్పుడు వెళ్ళకూడదా ఉజ్జయిని? ఇంకా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? పండు పడిపోయినట్టు చెట్టు నుంచి తాను ఏ బెంగా లేకుండా విడివడేటటువంటి స్థితి కలగడానికి వెళ్ళాలి. కాబట్టి అసలు జీవితంలో వెళ్ళవలసిన క్షేత్రం అంటూ ఉంటే ఎక్కడ ఉండాలి? మహాకాలమునకు వెళ్ళి తీరాలి. కాబట్టి మహాకాలం ఎక్కడ ఉండాలి? అందరికీ అందుబాటులో ఉండాలంటే మధ్యలో ఉండాలి. మనం ఏమంటాం? ఏమిటంటే తెల్లారులేస్తే ఆ ఆఫీస్తో ఎంతో పని ఉంది, తీసుకెళ్లి ఊరు బయట పెట్టారేంటంటే ఆ ఆఫీస్ని, అందరికీ అవసరం కాబట్టి అది ఊరు మధ్యలో ఉండాలి ఆ ఆఫీసు అంటాం. అందరికీ అవసరమైంది ఎక్కడ ఉండాలి? ఊరి మధ్యలో ఉండాలి. అందరికీ అవసరమైన క్షేత్రం ఎక్కడ ఉండాలి? భారతదేశానికి మధ్యలో ఉండాలి. అందుకే భూమధ్య రేఖ వెడుతున్న చోట ఈ క్షేత్రం ఉంది. మహాకాలము ఉజ్జయినికి ఉన్నటువంటి గొప్పతనం అది. భూమధ్య రేఖ వెడుతూ ఉంటుంది. వెడుతున్న చోట ఇక్కడ స్వయంభూగా స్వామి అవతరించారు. అవతరించడంలో కేవలము ఇదొక్కటే ఆయన ప్రయోజనమా? అపమృత్యువును తీయడం ఒక్కటే ఆయన లక్ష్యమా? కాదు.
ఎప్పుడైతే అపమృత్యువును కూడా తీయగలడో ఆయనకుండే విశేషాధికారమేమి, మీరు కోరుకున్న కోరికని తీర్చడం ఆయనకి పెద్ద లెక్కలోనిదే కాదు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ ఉన్నాడండి, ఆయన కలెక్టర్ గారు మెజిస్ట్రేటు కూడా. ఆయన తలుచుకుంటే భూమికి పట్టాలు ఇచ్చేయగలరు. భూమికి పట్టా ఇవ్వగలిగినటువంటి కలెక్టర్ గారు, ఎవరికైనా ఏదైనా బాధ వస్తే పరిహారాన్ని ప్రకటించగలిగినటువంటి కలెక్టర్ గారు, ఎవరో ఒకరు వెళ్ళి, అయ్యా నేను చాలా కష్టంలో ఉన్నానండి, నాకు నెలకి ఒక 100-50 వచ్చే ఏర్పాటు చేసి పెట్టండి అంటే ఏదో ఒక పథకంలోంచి ఆయన ప్రీతి పొందితే ఒక ఆర్డర్ వేయడం ఆయనకి గొప్ప? ఆయన చేసేస్తారు. ఎందుకనంటే ఆయన యొక్క పదం అటువంటిది. అంత గొప్ప అధికారములతో కూడిన పదవిలో ఉన్నవాడికి ఒక చిన్న పని చేయడం పెద్ద గొప్ప ఏమిటి? అపమృత్యువునే తీసేయగలిగినటువంటి వాడికి మీరు కోరుకున్న కోరిక తీర్చడం పెద్ద విషయం ఏమిటి? అసలు దాని గురించి లెక్కే లేదు. ఏ కోరికైనా తీర్చేస్తాడు ఆయన. కాబట్టి ఉజ్జయినియే, అంత గొప్ప క్షేత్రం ఉజ్జయిని. అది ఒకానొక నాడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం. మహాకవి కాళిదాసు, భోజరాజు ఇద్దరూ నడయాడినటువంటి ప్రాంతం ఆ ఉజ్జయిని. అక్కడ అసలు ఆ స్వయంభూలింగం ఎందువల్ల ఏర్పడిందో మీరు ఒక్కసారి వినేటటువంటి ప్రయత్నం చేయండి. పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణమునందు వేదప్రియుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరే వేదప్రియుడు. మీరు ఈ మాటని అర్థం చేసుకునేటప్పుడు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. చాలా అందమైనటువంటి పద్యాలు, అందమైనటువంటి శ్లోకాలు ఇచ్చారు. అందులో మానకయందు నుండు నిగమప్రియుడున్ ద్విజవర్యుడు ఈశ్వరార్చానియతవ్రతుండఖిల సద్గుణ శోభితుడిద్ధకీర్తి అవ్వానికి నల్వురాత్మజులు పావనమూర్తులు లోకపూజితుల్ సూన శరారి పూజలను జొక్కుచు ఉండెడు వారలెంతయున్. ఆ వేదప్రియుడు చక్కగా త్రికాలములయందు సంధ్యావందనం చేస్తూ శివార్చనశీలుడై షట్కాలములయందు శివపూజ చేసి వేదము ఏమి చెప్పిందో దాని యందు అపారమైనటువంటి ధృతి కలిగినటువంటి బ్రాహ్మణుడు. మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంత భక్తి కలిగి ఉన్నటువంటి వాడికి ఉండేటటువంటి ఫలితములు ఏమి అంటే, మీరు ఒకటి ఆలోచించండి. ఒక ఆయన ఇక్కడ మీకు అప్పుడప్పుడు నేషనల్ హైవే మీద కనపడుతుంటుంది ఈ సన్నివేశం. అక్కడే ఒక పుట్ట ఉంది. ఆ పుట్టలో ఒక బ్రహ్మాండమైనటువంటి త్రాచుపం ఉంది. ఆయనకి తెలియలేదు. తెలియక చీకట్లో వెడుతూ ఆకలేసింది. ఇక్కడ నేను 4 ఎండు పుల్లలు కనపడ్డాయి, వెలిగించుకుని గోధుమ పిండి కొంచెం నీళ్లలో కలుపుకుని ఓ రాతి మీద ఒత్తుకుని దీని మీద కొంచెం పుల్ల గుచ్చి ఇలా ఇలా చూపించి తినేద్దాం, ఆకలి తీరుతుంది అని చెప్పి కిందకి దిగాడు. నెగడు వేసి వెలిగించాడు. ఇప్పుడు అగ్నిహోత్రం వెలిగింది. ఈ అగ్నిహోత్రము వలన ఆయన కోరుకున్న ప్రయోజనం ఏమి? ఆయన ఏం కోరుకున్నాడు? చపాతీ ఇలా ఇలా తిప్పుకుని కొంచెం వేడెక్కిన తర్వాత కాస్త కాలితే తిని వెళ్ళిపోదాం, క్షుద్బాధ తీర్చుకోవచ్చు, ఆకలి తీరుతుంది. పూరీ పిండి డబ్బా ఉంది లారీలో, ఆ గోధుమ పిండి తీసి నీళ్లు కలుపుకుని ఒత్తేసుకున్నాడు. ఓ పుల్ల గుచ్చి అగ్నిహోత్రంలో ఇలా ఇలా చూపించాడు. ఆ లోపలే క్యాబిన్లో ఆవకాయ సీసా ఉంది, కాస్త ఆవకాయ ముంచుకు తిందామని పెట్టాడు. మంచి శీతాకాలం, బయట చలిగా ఉంది, ఈ నెగడు వెలుగుతోంది. ఆయన వెలిగించిన అగ్నిహోత్రమునకు మొదటి ప్రయోజనము చపాతీ కాల్చుకొనుట, అదే దాని ప్రయోజనం. కానీ బయట చల్లగా ఉన్న వాతావరణంలో ఆయనకి ఇప్పుడు వెచ్చటి సెగ తగులుతోంది. ఇది అనుషంగిక ప్రయోజనము. మీరు అడగకపోయినా ప్రయోజనాన్ని అగ్నిహోత్రం ఇచ్చేస్తుంది కదండి. నాకు అక్కర్లేదండి, ఎందుకంటే చలిగా ఉన్నా కూడా బయట నేనేమి వేడి కోరుకోలేదు, నా చపాతీ కాలిపోతే చాలండి అంటే అదేం విందో, అది ఇస్తుంది అంతే, దాని ధర్మం అది. 3, మీకు చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడ ఏమున్నాయి అన్నది మీకు స్పష్టంగా కనపడుతుంటుంది. ఎందుకని? అగ్నిహోత్రమునందు ప్రకాశం ఉన్నది. ఆ ప్రకాశము చేత అది వెలిగినటువంటి దగ్గర చాలా దూరం చీకటి ఉండదు, వెలుతురు ఉంటుంది. నాకు ఎందుకంటే చక్క చీకట్లో కూర్చుందాం అనుకున్నాను, ఎందుకు ఈ వెలుతురు? అగ్నిహోత్రం ఇవ్వకూడదంటే అది ఆగదు, వెలుతురు ఇచ్చేస్తుంది. 4, అక్కడే తిరుగుతున్నటువంటి త్రాచుపాము నేను ఉన్న దగ్గరలో, నా పుట్ట దగ్గరలో వీడు అగ్నిహోత్రపు సెగ పెట్టాడు అని చెప్పి బుసలు కొడుతోంది, కానీ దగ్గరకు రాలేదు. ఎందుకు రాలేదు? అగ్నిహోత్రం వెలుగుతుండగా దానికి భయం, అందుకని అది రాదు. ఇప్పుడు అసలు ఒక పాము మీ దగ్గరికి రాలేకపోతోంది, మీరు రక్షింపబడుతున్నారన్న విషయం కూడా మీకు తెలియదు. మీకు రక్షణ అగ్నిహోత్రం ఇచ్చేస్తోంది. మీకు తెలియాలా ఈ విషయం? మీకు తెలియక్కర్లేదు. లేకపోతే ఎక్కడో దూరంగా ఓ పెద్ద పులి చూసింది కానీ రాలేదు, నెగడు చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.
ఇన్ని ప్రయోజనముల మధ్యలో మీరు మీ చపాతీ కాల్చుకు తినేసి లారీ ఎక్కి వెళ్ళిపోయారు. ఇన్ని ప్రయోజనములు కూడా దానితో పాటు వచ్చాయని మీకు ఎరుక లేదు. అలాగే వేదమును నమ్మి భగవంతుణ్ణి నమ్మి ఎవడు జీవితాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకుంటున్నాడో వాడికి ఏవి కావాలో అవి ఈశ్వరుడు వడ్డించేస్తుంటాడు. వాడు ఏడిస్తే ఇంక నేనుండి ప్రయోజనం ఏమిటి? వాడు నా కొరకు రక్షింపవలయు వాడు అని ప్రతిజ్ఞ చేశాడు ఆయన. వాడే ఏడిస్తే నేను ఉన్నానని లోకాన్ని నమ్మలవతలమన్నాడు. అందుకని నేనున్నానని గుర్తించడానికి నేను అటువంటి వాడిని రక్షించుకోవాలి. వాడి కోసం కాదు, నా కోసం రక్షించాలి వాడిని అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి? రక్షించాలి వాడిని. ఏమిటి రక్షణ అంటే ఆయన ఏం అడగక్కర్లేదు, ఆయనకి ఏం కావాలో అది ఈయన ఇస్తూ ఉండాలి. కాబట్టి ఏమి ఇచ్చాడు వేదప్రియుడికి? 4 కుమారులు ఇచ్చాడు. 4 కుమారుల్ని ఇస్తే ఒకడు పనికి మాలిన వాడు కాడు. అందులో 4 సుగుణోపేతులే. తండ్రి గారు ఎంత ధర్మానుష్ఠానపరుడో కొడుకులు కూడా అంతటి ధర్మానుష్ఠానపరులే. అందుకని ఆత్మజులు, తండ్రి మురిసిపోయేటటువంటి కొడుకులు. 4 కొడుకులు చక్కగా వాళ్ళు రోజు త్రికాల సంధ్యావందనం, షట్కాల శివార్చన, ఒక్క అబద్ధం చెప్పకపోవడం, తండ్రి గారిని దైవంలా చూడడం, తండ్రి గారితో కలిసి పూజలు చేసుకోవడం, దొరికిన దానితో తృప్తిగా జీవించడం, అంత హాయిగా వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? భగవంతుణ్ణి నమ్మిన వాడికి అనుషంగిక ప్రయోజనములు కూడా వెళ్ళిపోతున్నాయి. ఈశ్వరుడు ముందే ఆలోచన చేస్తాడు. వీడు ఒకానొక సందర్భములో వీడు ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపవలసి వస్తుందేమో, వీడు కొంచెం బెంగ పెట్టుకోవలసిన రోజు వస్తుందేమో, రాకుండానే ఆయన ఏర్పాటు చేసేస్తాడు. ఎందుకు చేసేస్తాడు? తన భక్తుడు బెంగెట్టుకోకూడదు, బెంగెట్టుకోకుండా అడ్డుకుంటాడు అంతే. ఎవరి రూపంలోనో వచ్చి అడ్డుకుని రక్షిస్తాడు. ఇది ఈశ్వరార్చనా కళాశీలుల యందు ప్రకాశించేటటువంటి రక్షణ. కాబట్టి ఇప్పుడు ఆయనకి 4 కొడుకులు పావనమూర్తులు చక్కగా ఈశ్వరార్చన చేస్తున్నారు. ఈ 4కి పేర్లు పెట్టుకున్నాడు. పేర్లు పెట్టుకోవడంలో ఆయన ఎంత సంస్కారవంతుడో మీరు గమనించాలి. ఇంట్లో ఉన్న పిల్లల యొక్క పేర్లు పిలుస్తున్నప్పుడు ఇంటి యజమాని యొక్క సంస్కారం బయటికి వచ్చేస్తుంది. చట్ ఫట్ ఠప్ అనేవో పేర్లు ఉన్నాయనుకోండి, దిక్కుమాలిన పేర్లు, వీడి వ్యగ్రత బయటపడుతుంది. ఆ పెట్టుకున్నటువంటి పేర్లు అందంగా ఉన్నాయనుకోండి, చూసేటప్పటికీ మనకు పొంగు వస్తుంది. అబ్బా ఎంత గొప్ప పేర్లు రా ఇవి అనిపిస్తుంది. చూడండి, అందుకని ఆయన పెద్ద కొడుక్కి దేవప్రియుడు అని పేరు పెట్టుకున్నాడు. రెండో వాడికి ప్రియమేధుడు అని పెట్టుకున్నాడు. మూడో వారికి సుకృతుడు అని పెట్టుకున్నాడు. 4 ఆయనకి సువ్రతుడు అని పెట్టుకున్నాడు. ఎంత చక్కటి పేర్లు చూడండి. పురాణ పరిశీలనమునందు మనం జీవితంలో నేర్చుకోవలసిన విషయాలు అనేకం ఉంటాయి. లేక కొడుకులు పుట్టినటువంటి దశరథ మహారాజు గారు పేర్లు పెట్టేటప్పుడు కౌసల్య, సుమిత్ర, కైకేయి, సుమంత్రుడు కూర్చుని ఎవరో రాసినటువంటి పేర్ల పుస్తకం ఒకటి తెచ్చుకొని దిక్కుమాలిన పేర్లన్నీ సెలెక్ట్ చేయలేదు. వశిష్ఠుడికి అప్పచెప్పాడు ఏ పేరు పెట్టాలో. వశిష్ఠుడు పెట్టాడు కాబట్టి రామనామం ఆనాటి నుంచి ఈనాటి వరకు మిమ్మల్ని నన్ను తరింప చేస్తోంది. వశిష్ఠుడు పెట్టకుండా దశరథుడు కూడా పట్ట పెట్టుంటే మన బతుకులు అయిపోయింది కదండి. ఆ పెట్టిన పేరు ఎంత ఉద్ధరించిందో చూడండి. పేరు పెట్టుకోవడం వంశాన్ని తరింప చేసేస్తుంది. పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైనా మిగుల గేలినైనా అంటారు పోతన గారు భాగవతంలో. తెలిసో తెలియకో యథాలాపంగా రోజు కొడుకని పిలిచినా సరే ఆత్మ ప్రలపించు నారాయణాయతంచు అజామీలుడు మోక్షాన్ని పొందలా. కాబట్టి పేరంత గొప్పది కనుక చక్కగా 4కి 4 కొడుకుల పేర్లు పెట్టుకున్నాడు. పెట్టుకున్నారా పిల్లలు పైకొచ్చారు. వేదప్రియుడు ఏమయ్యాడు? ఇక చెప్పక్కర్లేదు దాని గురించి. ఇంత జ్ఞానం కలిగిన వాడు ఒక వయస్సు వచ్చిన తర్వాత 4 పిల్లలు చక్కగా యోగ్యులై ఉన్నారు. మనస్సుని భగవంతుని యందు పెట్టాడు, భగవంతుని యందు లీనమైపోయాడు. అంటే ఆద్యంతము ఏ వస్తువుని పట్టుకోవాలో ఆ వస్తువుని పట్టుకున్నవాడు ధరించడం వరకు కూడా ఎవరు చూసుకున్నాడు? ఈశ్వరుడు చూసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన బిడ్డలు ఆయన లాంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళు కూడా పరమశివుణ్ణే నమ్ముకుని జీవనం గడుపుతున్నారు. ఇక్కడ వరకు చాలా బాగుంది ఈ విషయం. కానీ పక్కనే పర్వత శిఖరాలలో రాక్షసుడు బయలుదేరాడు. బంగారం కూడా పుటం వేస్తేనే కదండి ప్రకాశిస్తుంది. ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడే, పరీక్షకి నిలబడినప్పుడే వాటి వ్యక్తిత్వములు ప్రకాశించి నిలబడతాయి. బంగారాన్ని కరిగించలేదనుకోండి, అసలు ఆ తప్తము కాకపోతే అవన్నీ రాదు. ధనస్సు వంగలేదనుకోండి, ఎదుటివాడి మీద లక్ష్యంగా బాణప్రయోగం చేయడం కుదరదు.
మొగ్గగా ఉండిపోయింది అనుకోండి, అది ఎన్నటికీ పరిమళాన్ని లోకానికి వెదజల్లలేదు. ఒక్కొక్క వస్తువు కష్టమునకు లోనైనప్పుడు మాత్రమే, ఇనుము అగ్నిహోత్రంతో పాటు కలిసి కాలిందనుకోండి, ఒంగి కిటికీగా మీకు పనికొస్తుంది. ఒక్కొక్క వస్తువు పరీక్షకి లొంగి తట్టుకున్నప్పుడే దాని యొక్క గొప్పతనం ప్రకాశిస్తుంది. కాబట్టి ఈశ్వరుడు ఆ కుటుంబాన్ని ప్రకాశింప చెయ్యాలనుకున్నాడు. ఇది మీరు గమనించాలి. తన భక్తులు ఏదో అలా పుట్టి అలా వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు. అలా శాశ్వతంగా వాళ్ళ గురించి లోకమంతా ఎన్ని తరాల తర్వాత చెప్పుకుంటుంటే తాను పొంగిపోతాడు. తన పేరు ఈశ్వరుడు ఎన్నడూ చూసుకోడండి, తనని నమ్ముకున్న వాళ్ళ పేరు ప్రకాశింపచేస్తాడు. అందుకు కదూ శ్రీకాళహస్తిలో తాను కింద కూర్చుని కొండ మీద కన్నప్పని కూర్చోబెట్టాడు. భక్తుల ఎడల అంత ఉదారుడై ఉంటాడు భగవంతుడు. అది విష్ణు స్వరూపం కానివ్వండి, శివస్వరూపం కానివ్వండి, ఉన్నదొక్కటే పదార్థం. ఏ స్వరూపంతోనైనా భక్తులను అలాగే అనుగ్రహిస్తుంది. కనుక ఈ దూషణుడనేటటువంటి రాక్షసుడు లోకమంతటా బాధలు పెడుతూ, అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ, చిట్ట చివరికి వాడు ఎక్కడా ఎవ్వరూ ఈశ్వరార్చన చేయనటువంటి స్థితిని కల్పించి ఒక్క ఉజ్జయినిలో మాత్రం, అవంతి నగరంలో మాత్రం ఈ 4 పిల్లలు శివార్చన చేస్తున్నారు అని తెలుసుకున్నాడు. తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి పెద్ద హడావిడి చేశాడు. మీరు శివలింగార్చన, వాళ్ళు రోజు పార్థివలింగాన్ని తీసుకొచ్చి పార్థివలింగానికి అర్చన చేసేవారు. ఈ పార్థివలింగానికి మీరు అర్చన చేయడం ఏమిటి? వీల్లేదు, మీరు నన్ను అర్చించాలి, నాకు పూజలు చేయాలి. వీడెంతటి వాడు పశుపతి, ఇటువంటి వాళ్ళని ఎందరినో గెలిచాను నేను, మీరు విడిచిపెడతారా, నేను లింగాన్ని ధ్వంసం చెయ్యనా అని అడిగాడు. అడిగితే వాళ్ళు కనీసం కూడా బెదరకుండా పుచ్చుడు వీడి ప్రలాపాలు వింటూ కూర్చుంటే కొంత సమయం వృధా. హాయిగా మనం శంకరుణ్ణి నమ్ముకుని ఉందాం, శంకరుడు యొక్క రక్షణ యందు మనం ఉండగా మనకి భయం ఏమిటి అనుకున్నారట వాళ్ళు. అంటే మీరు ఇదే నేను చెప్పింది, అగ్నిహోత్రమును చపాతీ కాల్చుకోవడానికి మీరు ప్రకాశింప చేస్తే మీ చలి తీరినట్టు, పులి రానట్టు, మీరు భగవంతుణ్ణి నమ్ముకుని ఉంటే అనుషంగిక ప్రయోజనాలు కొన్ని కలుగుతాయి. ఏమిటో తెలుసా అండి? నిర్భయత్వం మొట్టమొదటి. ఎందుకు వస్తుందో తెలుసా? ఒక పెద్ద నమ్మకం. నేను ఒక్కడిని ఉండడం ఏంటి, నాతో పరమాత్మ ఉన్నారు, ఆయన ఎప్పుడూ నన్ను రక్షించుకుంటుంటారు, ఆయన నాకు రక్షకుడై నా పక్కన ఉండగా నాకే ప్రమాదం వస్తుంది, నాకేం రాదు, నన్ను నా స్వామి కాపాడుకుంటాడు, ఆయన నాకు రక్షకుడై ఉన్నాడు అని మీరు ఎవ్వరితోటి వాదించడానికి ఇష్టపడరు. ఆయన నన్ను రక్షిస్తుంటాడు, నేను ఆయన వస్తువుగా ఉంటే చాలు. ఈ నమ్మకం ఎవడికుందో వాడికి బ్రతుకున్నది. వాడి జాతకంలో అపమృత్యు ఉన్నా మహాకాలము వెళ్ళి వీడు తప్పించగలడు అని నమ్మిన వాడెవడున్నాడో వాడికి అపమృత్యువు లేదు. నువ్వు నమ్మగలవా? ఆ నలుగురిలా 4 నమ్మారు, నమ్మని వాళ్ళు లక్షలున్నారు. నమ్మని లక్షలు పోయాయి, నమ్మిన 4 మిగిలేరు. వాళ్ళ కోసం జ్యోతిర్లింగం వచ్చింది, స్వయంభూలింగం వచ్చింది, ప్రమాణం నీ కట్టెదుట కనపడుతోంది. అప్పుడు వాళ్ళు విశ్వాసంతో చేశారు, నీకు ప్రమాణమే కళ్ళెదుటుంది, అయినా నువ్వు నమ్మలేనంటే నిన్ను ధరించగలిగిన వాడిని. ఇది భక్తిలో మీరు అన్వయం చేసుకోవలసినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఆ దూషణుడు? కదలక బ్రాహ్మణులు శివునిగాంచుతూ ఓంహరయంచులుండి అప్పదనున లింగమూర్తిపై భారములేని బలంబుతోచే అప్పదవిని దివ్యలింగము విభామయమద్భుత వీధి తిచ్చటల్ బొదలగనుద్ధవిల్లి పెనుబూది యునర్చను మిటిరక్కసున్. ఎప్పుడైతే ఈ 4 బ్రాహ్మణుల మీద కూడా కత్తి ఎత్తి కంఠం మీద వెయ్యబోతున్నాడో వాళ్ళు కదలకుండా, ఆ కత్తికి చెయ్యడ్డు పెట్టకుండా హర ఓం హర 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 అంటూ వాళ్ళు అలాగే కూర్చున్నారు. ఉన్నాడు ఈశ్వరుడున్నాడు, ఆయన రక్షించుకుంటాడు, ఆయన రక్షణే మాకు లేని నాడు దూషణుడు అక్కర్లేడు, చీమ చేతిలో మేము చచ్చిపోతాం చాలు. మాకు పెద్ద విశేషం అండి. కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూటకట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శివి ప్రముఖులు ప్రీతిన్ యశక్కాముల ఈరే కోర్కెలు వారలంతలపరే ఈ కలమున్ భార్గవ. అన్ని దేవాలయాలు కొల్లగొట్టి, అన్ని దేవాలయాలు పాడు చేసి లోకమంతా గెలిచాననుకున్న అల్లావుద్దీన్ ఖిల్జీ తన నాలిక తాను కరుచుకు చచ్చిపోయాడు. నేనిన్ని పనులు చేశాననుకున్నటువంటి ఒక చక్రవర్తి మేడమెట్ల మించి కింద పడి చచ్చిపోయాడు. ఏ రూపంలో మృత్యు వచ్చిందో ఎవడికెరుక? ఏ క్షణంలో ఏ రూపంలోనైనా మృత్యువు రాగలదు. ఈశ్వరుడే తెలుసుకుంటే
ఏ రూపంలో వస్తున్నటువంటి మృత్యువునైనా ఆయన తప్పించగలడు. ఈశ్వరానుగ్రహం ఉందా రక్షింపబడతాడు, ఈశ్వరానుగ్రహం లేదా వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, వాళ్ళు హర ఓం హర అని ఉండిపోతే వాళ్ళు ఒక చిన్న పార్థివలింగాన్ని చేసి మట్టితో దాన్ని ఆరాధన చేస్తున్నారు. మీరు ఇది నమ్మవలసింది. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఈశ్వరుణ్ణి వాళ్ళు ఎక్కడ చూశారు? ఇక్కడే ఉన్నటువంటి మట్టిలో దోషుడితో మీరు ఇలా అంటే అదొక లింగం కదండి, అంతే కదా. ఓ మట్టి దోషుడితో రెండు చేతులతో ఇలా అన్నారనుకోండి, అది శివలింగం. మనం భయం వేసినప్పుడు వెర్రికేకలన్నీ వేస్తాం. ఎక్కడికి మీరు వెళ్ళినా మట్టి ఉండి తీరుతుంది. మీరు మట్టి మీదేగా ఉంటారు. మీరు ఇలా అని హరహర మహాదేవ శంభో శంకర అన్న ఉత్తర క్షణం పోయింది భయం. దేనికి భయపడుతున్నావు? ఎందుకు భయం నీకు? ఈశ్వరుడు అంతటా ఎప్పుడూ నీతోనే ఉన్నాడు. ఏమంటే నేను ఏ స్కూటర్ మీద ఉండుంటే వాయు రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు, వాయులింగమై. ఆకాశ రూపంలో ఆకాశలింగమై ఉన్నాడు. అంతటా ఆయన ఉన్నప్పుడు అందుకే దేవి భాగవతం అంటుంది, నువ్వు బయలుదేరేటప్పుడు ఒక్క మాట చెప్పు, సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి యశివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయోసం స్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎవరా పార్వతీ పరమేశ్వరులను ఒక్కసారి స్మరించి బయలుదేరారో వాళ్ళకి అమంగళము లేదు, ఆపద లేదు. కనుక ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్ని పార్థివలింగంలోంచి మహాకాల స్వరూపముతో బయటికి వచ్చాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ చూడబడేటటువంటి రూపం సామాన్యమైన రూపము కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాల్ని అనేకంగా చూపించారు మహాభారతంలో. ధృతరాష్ట్రుడికి కూడా కళ్ళిచ్చి ఒకసారి విశ్వరూపం చూపించారు. అది కాదు, గీతలో భగవద్గీత బోధ చేసేటప్పుడు అర్జునుడికి ఒక రూపం చూపించారు. ఆ రూపాన్ని చూస్తే అంతటి క్షత్రియుడు కోట్ల మందిని తెగటార్చగలిగినటువంటి వాడు భయపడిపోయి నేల మీద వాలిపోయి, అయ్య బాబోయ్ ఈ రూపాన్ని నేను చూడలేను, నాకు భయం వేస్తోంది, ఉపసంహారం చేసేసై దీన్ని అన్నాడు. ఈ రూపంతో భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ వీళ్ళందరినీ నేను ఎప్పుడో తినేశాను, నువ్వు నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, నువ్వెవడే చంపడానికి, చంపుతున్న వాడిని నేను, చూడు ఎలా చంపేస్తున్నాను అని చూపించాడు. విశ్వమంతటా ఎన్ని ప్రాణులను ఈ కాలరూపంతో తినేస్తున్నాడో చూపిస్తే సవ్యసాచి కురుక్షేత్ర యుద్ధంలో అంతమంది మొనగాళ్ళని పడగట్టిన వాడు భయపడిపోయాడు. మీరెంత నేనెంత కాలస్వరూపం లింగ రూపములో బయటికి వస్తే అది ఇదే మార్కండేయ పురాణంలో యముణ్ణి కూడా తన్నింది, పడగొట్టింది. మృత్యువుకు మృత్యువై నిలబడింది, కాలమునకు కాలమై నిలబడింది, మహాకాలమై నిలబడింది. శివలింగంలోంచి ఆవిర్భవించాడు. ఎందుకంత కోపం? ఎప్పుడైనా వచ్చిందా అంత కోపం స్వామికి? తన భక్తులను చెనకడమా, ఇది ఆయన కోపం. ఈశ్వరుడికి ఇంత కోపము రావడానికి కారణమేమి? ఆయన భక్తుల జోలికి వెళ్ళడమే. అంతే. మహాకాల రూపంలో వచ్చి ఏమీ చెయ్యలేదుట, హుం అన్నాడంతే. బూడిద రాసులై పడిపోయి దూషణుడి సైన్యాలు. అంటే ఎంత వేడితో వచ్చిందో చూడండి. మరి అదే వేడి ఈ నలుగురిని చెనకదా? వేడికి ధర్మం కాల్చడం కదా, ఈ నలుగురు కూడా కాలిపోవాలి కదా. మరి కాలరు. ఎందుకని? అది పరమాత్మ స్వరూపం. అగ్నిహోత్రము ఒకడిని కాల్చి ఒకడిని వదలదు, కానీ ఈశ్వరానుగ్రహము. అందుకే నిన్నటి రోజున చెప్పాను, చేతిలో పట్టుకున్న ధనస్సు ఒకడికి భయకారకము, వేరొకడికి రక్షణ హేతువు. అలా ఆయన యొక్క హుంకారము దూషణుడి సైన్యాన్ని కాల్చింది, ఈ నలుగురిని కాపాడుకుంది. ఇది చూశారు. అబ్బబ్బబ్బా ఏమి స్వరూపం ఈ స్వరూపం! చచ్చిపోయే వాళ్ళని చంపకుండా మిగల్చగలిగినటువంటి రూపం ఈ రూపం. ఈ కోణం దర్శించారు వాళ్ళు. చంపేసే రూపంగా చూడలేదు, చచ్చిపోయే వాళ్ళని వదలగలది ఈ రూపం. ఇంతమందిలో నలుగురు వదిలింది తన భక్తుల్ని. కాబట్టి ఇది మహాకాళ స్వరూపం. ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి అపమృత్యువు లేదు.
ప్రదోష వేళలో శివమహాపురాణ అంతర్గతంగా ఇటువంటి క్షేత్రములకు సంబంధించిన మాటలు వినడము చేత మీరు శాబ్దికంగా ఉజ్జయినిలో మహాకాళ దర్శనం చేసేసినట్టే. ఆ ఫలితము ఉత్తర క్షణం మీ ఖాతాల్లో పడిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆ స్వరూపాన్ని చూసి పొంగిపోయారు దేవతలు. కాల రూపంలో వెళ్ళడం మేము చూశాం, ఇప్పుడు అది సాకారమై నిలబడింది, ఇలా కనపడదు ఇప్పుడు. కాబట్టి వాళ్ళందరూ వచ్చి స్తోత్రం చేశారు, ఈశ్వరా ఈ రూపం మీరు ఇక్కడ లింగ రూపంలో వెలియండి. దేని కొరకో తెలుసా? పాపం ఎదరెదర వీళ్ళు నలుగురే కాదు, మిమ్మల్ని నమ్మిన వారెందరో ఉంటారు. నేను మొట్టమొదట మీతో ఒక మాట విజ్ఞాపన చేయడానికి కారణం అదే. ఆచారము తెలిసి భక్తితో వెళ్ళేవాళ్ళు, ఆచారము తెలియక భక్తితో వెళ్ళేవాళ్ళు. కానీ ఇద్దరూ సజ్జనులే, కానీ తెలుసున్నది అనుష్ఠానములో మాత్రం పెట్టాలి. ఇటువంటి సజ్జనులు, నీ మీద పూనిక ఉన్నవాళ్ళు, ఉన్నాడని నమ్మిన వాళ్ళు ఎవరొస్తున్నారో వాళ్ళు కాలమునందు పడిపోకుండా చూడవలసినటువంటి బాధ్యత, అటువంటి అనుగ్రహ ప్రసరణము కొరకు నీవు ఇక్కడ స్వయంభూలింగంగా ఉండాలని అడిగారు. తప్పకుండా ఉంటానని ప్రసన్నమూర్తి అయి వెంటనే మహాకాళలింగముగా ఆవిర్భవించాడు. ఆ మహాకాళలింగమే ఉజ్జయినిలో 3 అంతస్తులుగా ఉంటాయి శివలింగాలు. కింద నుండేటటువంటిది మహాకాళలింగం, మధ్యలో ఓంకారలింగం, ఆ పైన నాగేంద్ర స్వరూపమైనటువంటి లింగం. 3 లింగాలుగా ఉంటుంది. ఈ కింద నుండేటటువంటి మహాకాళలింగాన్ని భక్తులు వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ ఉజ్జయినిలో ఉన్న శివలింగము దగ్గరే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. చంద్రసేనుడు అని ఒక మహారాజు గారు, ఆయన ఈ ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. గొప్ప శివభక్తుడు, ప్రతిరోజు శివార్చన చేసేవాడు. ఈ శివార్చనకి మెచ్చి పరమశివుడికి అత్యంత సన్నిహితుడైనటువంటి మణిభద్రుడు అన్నాయన, మా స్వామిని కొలిచేటటువంటి వాడు వీడు అని ఆయనకు ఒక మణిని బహూకరించాడు. ఈ మణిని నువ్వు కంఠంలో పెట్టుకుంటే ఇది రాగి, ఇత్తడి, ఇనుము దేన్ని తగిలిన బంగారంగా మారిపోతుంది. దేశంలో క్షామ ఉండదు, లేకపోతే అతివృష్టి ఉండదు, నీ దేశంలో అందరూ సుభిక్షంగా ఉంటారని ఆ మణినిచ్చాడు. ఆ మణికట్టుకు తిరుగుతుండేవాడు చంద్రసేనుడు. హాయిగా ఆయన రాజ్యం అంతా ఎంతో సంతోషంగా ఉంది. ఒకడు బాగుపడ్డమే కదండి మిగిలిన వారు ఏడవడానికి కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు లోకంలో ఉన్న రాజులందరూ ఒక తాటి మీదకి వచ్చారు. దీని కొరకు వచ్చారు, వాడు అంత సుఖంగా ఉండడం ఏమిటి? మీరు చూడండి లోకం ఎంత చిత్రంగా ఉంటుందో. ఎందుకు సుఖపడుతున్నాడలా అని అడిగి తాను కూడా మార్గంలో వెళ్ళిన వాళ్ళు కారు. ఆయన ఎందుకు అలా సుఖపడాలి? కాబట్టి ఆయన దగ్గరున్న మణి మనం ఎత్తుకొచ్చేస్తే దీనికి ఒక పూత పూశారు. ఏం పూత పూశారు? క్షాత్ర ధర్మము. క్షాత్రం ఉన్నది మేము క్షత్రియులం, మేము రాజులం. బలమైనటువంటి వస్తువు, గొప్ప వస్తువు ఎవరి దగ్గర ప్రకాశిస్తోందో దాన్ని తెచ్చే అధికారం మాకుంది. ఒక్కడు వెళ్ళడానికి భయం, ఆయన శివభక్తుడు. అక్కడ మహాకాళలింగం వచ్చిందోసారి, కాబట్టి అందరం కట్టకట్టుకుని ఎడితే గొడవ ఉండదు, భయం ఉండదు ఇంకా. కాబట్టి ఇప్పుడు అందరూ కలిసి బయలుదేరారు. తప్పు పని చెయ్యడానికి కలిసినంత తొందరగా మంచి పనికి కలియడం అన్నది లోకంలో ఉండదు. శ్రేయాంసి బహు విఘ్నాని, మంచి పని చేద్దామంటే విఘ్నాలు ఎక్కువ, అల్లరి ఎక్కువ. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అవంతి మీద దండెత్తారు. దండెత్తి ఆ రాజు కోటని అన్ని వేపులా తలుపులు మూసేశారు, పట్టణానికి అన్ని వేపులా మొహరించారు. దేని కొరకు మొహరించారు? ఆ మణిని ఎత్తుకుపోవడానికి వచ్చారు వీళ్ళందరూ. రాజు చూశాట లోపల, వేగుల వలన తెలుసుకున్నాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం రాజులందరూ వచ్చేశారు. వచ్చేసి నీ కోటని చుట్టుముట్టారు. ఇప్పుడు గెలవడం చాలా కష్టం, బయటికి వెళ్ళి యుద్ధం చేస్తే. మణి కోసమే వచ్చారని చెప్పాడు. ఆయన అన్నాడు, ఒకడో ఇద్దరో ముగ్గురో అయినచో ఉత్సాహమే పారా ఆజికి చేరంజని నిల్వరించిరుపులం చెండాడుదున్ కాని ఈ సకలోర్వీపతులేకమై ఇటులను చండ ప్రతాపానల ప్రకట జ్వాలల చుట్టుముట్ట తరమే వరింప ఏకాకి. రాజు యుద్ధం వచ్చిందని పారిపోకూడదు, యుద్ధం వచ్చిందని బెంగ పెట్టుకోకూడదు. ఎందుకని? యుద్ధ సమయంలో భూపసభాంతరాళమున పుష్కళమక్షతురత్వమాజి బాహాపటు శక్తియున్ యశమునందనురెత్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. కాబట్టి భూపసభాంతరాళమున పుష్కళమక్షతురత్వము, నాకు చాలా వచ్చు కానండి, నలుగురిని చూసేటప్పటికే భయపడిపోతానండి అంటే ఆ విద్యుత్ పనికి వస్తుంది. పెద్ద సభలో కూడా నిర్భయంగా మాట్లాడగలిగినటువంటి అదృష్టం సజ్జన లక్షణం అన్నాడు. భూపసభాంతరాళమున పుష్కళమక్షతురత్వము ఆజి బహాపటు శక్తియం,
క్షత్రియుడైనటువంటి వాడు యుద్ధం ఎప్పుడు వస్తుందా, వెళ్ళి ఎప్పుడు చీల్చి చెండాడదామా అని చూడాలి. యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతినిచ్చతాం అన్నాడు వ్యాసుడు దేవి భాగవతంలో. ఇవి 4 లక్షణములు వీళ్ళకు ఉండి తీరాలన్నాడు. యతీనాం భూషణం జ్ఞానం. యతి అనగా ఏమి? కేవల జ్ఞానముతో ఉండాలి, ఇంకేది అడగకూడదు. యతికి భూషణము జ్ఞానమే. యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం. బ్రాహ్మణుడైనటువంటి వాడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఈశ్వరుడు ఉన్నాడు నన్ను రక్షిస్తాడని. అంతేగాని నాకు ఇంకా అది రాలేదు, ఇంకా ఇది రాలేదని ఏడుస్తూ కూర్చుంటే వాడేం చేస్తాడు లోకానికి. సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం. శత్రువులు వచ్చినప్పుడు మీద పడి శాతన ఖగ్ర ఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటారు తిక్కన గారి విరాటపర్వంలో. ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి దూకి తన యొక్క వాడిగోళ్లతో తీల్చి ముత్యాలు వెదజల్లుదామని చూసేటటువంటి సింహంలా ఉండాలి క్షత్రియుడు, మహారాజు అన్నవాడు. కాబట్టి నాకు బెంగలేరు, యుద్ధానికి వెళ్ళడం అంటే సంతోషమే. కానీ ఒక్కరో ఇద్దరో ముగ్గురో వస్తే అలా వెడతాను. లోకములో ఉన్న రాజులందరూ కట్టకట్టుకుని యుద్ధానికి వస్తే ఏకాకిని పోరాడడం తేలిక. కాబట్టి ఇప్పుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి. ధర్మలోపం లేదు ఆయన యందు. ధర్మలోపం ఎవరి యందు ఉంది? బయట ఉన్న వాళ్ళ యందు ఉంది. క్షాత్రమని అడ్డు పెట్టుకుని మణి కోసం వచ్చారు వాళ్ళు దారి దొంగలు. ఈయనో యుద్ధం చేయడానికి, దేహత్యాగం చేయడానికి, లేదా వాళ్ళని ఓడించడానికి నాకు బెంగలేదు. కానీ ఇంతమంది వచ్చినప్పుడు యుద్ధం చేయడం ఏకాకి ఎలా కుదురుతుంది? చెయ్యొచ్చా? తెగబడి సైన్యాన్ని ప్రజల్ని తీసుకెళ్లి యుద్ధం చేస్తే ఇంతమంది చచ్చిపోతే రాజు దూరదృష్టి ఉన్నవాడని రేపు లోకం అంటుందా? కాబట్టి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆయన ఏం చేశాడంటేట, ఇన్ని ఆలోచనలు నాకెందుకు, నేను ఎవరిని నమ్మితే ఈ మణి వచ్చింది, ఈ మణి ఆయన్ని నమ్మి నేను పూజ చేశాను, ఆయన యొక్క అంత్యవాసులలో ఒకడు సంతోషించి నాకు ఈ మణినిచ్చాడు, ఎవడు నాకు ఈ మణి ఇవ్వడానికి కారకుడో వాడి పాదాలే నేను గట్టిగా పట్టుకుంటాను. నన్ను రక్షించుకోవడం వాడి కర్తవ్యం. యుద్ధమే రాని శరీరమే పోని. కాబట్టి దేవాలయంలోకి వెళ్ళి కూర్చొని ఇప్పుడు పూనికతో పూజ చేశాడు. మీరు ఒక్కటి అర్థం చేసుకోండి. అయ్యా మీకు ఇక్కడ సెల్ ఫోన్తో చాలా అవసరం ఉంటే మీరు బయటికి వెళ్ళండి. మీకు సెల్ ఫోన్తో అవసరం ఉంటే బయటికి వెళ్ళిపోవచ్చు. మీ వల్ల ఇతరులు డిస్టర్బ్ కాకూడదు. మీకు అవసరం లేదనుకుంటే దగ్గర కూర్చొని సెల్ ఫోన్ ఆఫ్ చేయండి. మీ సెల్ ఫోన్ ఆన్ చేసుకోవడానికి దగ్గరగా కూర్చుని సభలో కూర్చోడం. కాబట్టి ఆయన ఇంతమంది వచ్చి ఆ దేవాలయం బయట కూర్చుని ఉంటే లోపలికి వెళ్ళి శివారాధన చేస్తున్నాడు. ఆ శివారాధన చేయడంలో ఆయన భక్తి పరిఢవిల్లి ఉంది. ఆ సమయంలో ఎప్పుడెప్పుడు మీకు భక్తి చాలా పూనికతో ఉంటుందో అప్పుడప్పుడు మీ పూజ చాలా అందంగా ఉంటుంది. మీరు యాంత్రికమైన పూజ చేస్తున్నారనుకోండి, దాని యందు నిష్ట లేదు. వచ్చేది ఒకందుకు, వెళ్ళేది పురాణం వినడానికి, కూర్చుని చేసేది సెల్ ఫోన్ ఆపరేషన్. ఎందుకది? అసందర్భమైన పని చేసుకోవడం ఎలా ఉంటుందో చిత్తశుద్ధి లేని పూజ అలా ఉంటుంది. కాబట్టి ఏమైంది? అలాంటి పూజ అందం ఇవ్వదు, చూసేవాడికి కూడా సౌభాగ్యాన్ని ఇవ్వదు. కానీ అలా చేసినటువంటి పూజ కాదయింది. ఆయన పూనికతో చేస్తున్నాడు. నాకు ఈ శివుడున్నాడు, నన్ను రక్షించి తీరుతాడు. ఈ పూనికతో పూజ చేస్తున్నాడు. సంతోషంతో ఒక్కొక్క మారేడు దళం తీస్తున్నాడు. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అని వేస్తున్నాడు. వెనకేమిటి? ఇంతమంది సైన్యం చుట్టుముట్టి ఉన్నారు. కడుపులో ఏమైనా బెంగ ఉందా? ఏం లేదు. ఆయన ఉన్నాడు, నన్ను కాపాడతాడు. ఇంత పూనికతో పూజ చేసుకుంటున్నాడు. ఇంత పూనికతో పూజ చేస్తుంటే దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి ఒక గోపాల బాలుడు వచ్చాడు. ఆయన పశువులు కాసుకునేటటువంటి కుటుంబంలో పుట్టినవాడు. మీరు చూడండి, భగవంతుని యందు భక్తితో కూర్చున్నటువంటి సందర్భం అసలు ఆ వంశాన్నే ఎంతవరకు ఉద్ధరిస్తుందో చూడండి. అందుకే భక్తి శైశవమునందు ఏర్పడాలి అని నేను మొన్నటి రోజున మీకు చెప్పడానికి కారణం, ఈ పిల్లవాడు తల్లితో కలిసి శివాలయంలోకి వచ్చాడు. పూజ ఎవరు చేస్తున్నారు? రాజుగారు చేస్తున్నారు. లోపల రాజుగారు పూజ చేస్తున్నారు, మీరు వెళ్ళొద్దు అన్నారా? అనలేదు. ఈశ్వరుడు అందరివాడు కాబట్టి అందరినీ రమ్మని ఆయన చెప్పాడు. కాబట్టి ఒక గోపకాంత తన పిల్లవాడితో కలిసి గుడిలోకి ప్రవేశించగలిగింది. ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? శివపురాణం చదువుతున్నప్పుడు రాజుగారు పూజ చేసుకుంటున్నప్పుడు గోపకాంత తన కుమారుడితో కలిసి అంతరాలయములోకి వెళ్ళగలిగింది అంటే ఆయన భగవంతుడు అందరి సొత్తు అని నమ్మాడు తప్ప నా ఒక్కడి సొత్తు ఆయన నమ్మినవాడు కాడు. అంటే ఎంత ధర్మాత్ముడై ఎంత నిజమైన భక్తితో ఉన్నవాడో చూడండి రాజు. కాబట్టి ఇప్పుడు ఆ గోపకాంత పిల్లవాడిని తీసుకుని లోపలికి వెళ్ళింది. ఇద్దరూ దర్శనం చేశారు. అంటే అందరూ వింటారు,
ఆవిడ లీలావతి వింది. లీలావతి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు విన్నాడు నారదుడు చేసిన ఉపదేశం. కానీ లీలావతి తలకెక్కిందా? గర్భస్థమైనటువంటి ప్రహ్లాదుడి తలకెక్కింది ఉపదేశం. అలా చూడండి, ఇద్దరూ వచ్చారు. పరిణతిని పొంది పెద్దదైనటువంటిది గోపకాంత. గోపకాంత యొక్క చిన్ని పిల్లవాడు ఈ పిల్లవాడు. ఇద్దరూ వచ్చి అక్కడ నిలబడ్డారు. ఇద్దరూ నమస్కారం చేశారు. ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. భగవంతుడి అనుగ్రహం ఎవరి మీద ఎలా వర్షిస్తుంది అంటే లోపల ఉండేటటువంటి మనస్సు యొక్క స్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరూ దర్శనం చేసిన గోపకాంత మనస్సు చిన్న పిల్లవాడి మనస్సు అంతగా భగవంతుని యందు కేంద్రీకరింపబడలేదు. ఆ పూజ చూస్తూ పిల్లవాడి మనస్సు ఉప్పొంగిపోయింది. ఉప్పొంగిపోయి అబ్బా రాజుగారు ఎంత బాగా పూజ చేస్తున్నాడో నేను కూడా అంత బాగా పూజ చెయ్యాలి అనుకున్నాడు. వాడికి ఏమొచ్చు పూజ చేయడం? ఇంటికి వెళ్ళిపోయారు. ఆ గొల్లకాంత లోపలికి వెళ్ళి తన పని తాను చక్క పెట్టుకుంటోంది. పిల్లవాడిని విడిచిపెట్టింది. ఈ పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఎక్కడో వాడి దృష్టి అంతా దేని మీద ఉంది? రాజుగారు ఎలా లింగార్చన చేశాడో మనం అలా లింగార్చన చెయ్యాలి. ఇప్పుడు వాడు శివలింగం కోసం వెతుకుతున్నాడు అర్చన చేయడానికి. వాడికి శివలింగంగా ఏది కనపడింది? ఒక గుండ్రాయి కనపడింది. అక్కడ రాయి పడింది. ఆ రాయి వాడికి శివలింగంలా కనపడింది. వాడు వెంటనే రాతిని చూడలేదు, లింగాన్ని చూశాడు. వాడు ఆ శివలింగం అని అక్కడ పెట్టాడు. వాడికి ఏమొచ్చు ఇప్పుడు పూజ? వాడికి ఏమి రాదు పూజ. అందుకని అలా వెళ్ళాడు. ఆయన మారేడు దళాలు వేయడం చూశాడు. 4 చెట్ల ఆకులు పట్టుకొచ్చాడు. వాడికి శివ అనడం తప్ప ఇంకేమీ తెలియదు. నేను మీకు మొట్టమొదట చేసుకున్న విజ్ఞాపన ఇదే. ఇప్పుడు ఇక్కడ ఆచారం ఉన్నదని మీరు చెప్పగలరా? రాజు చేస్తున్న పూజ యందు సదాచారం ఉంది. గొల్లపిల్లవాడు చేస్తున్నటువంటి పూజ యందు సదాచారం ఉన్నదా? కేవల భక్తి ఉన్నది. అక్కడ భక్తితో కూడిన సదాచారం ఉన్నది. ఎక్కడ ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉన్నాయి రెండును. అందుకని ఒక ఆయన మడిబట్ట కట్టుకునే అవకాశం ఉండి పూజ చేసుకుంటున్నాడు అనుకోండి, మీరు పరిహసించకూడదు. ఆయనకు అవకాశం ఉంది, చక్కగా ఓ మడిబట్ట కట్టుకుని పూజ చేసుకుంటున్నాడు. నీకు మడిబట్ట కట్టుకునేటటువంటి అవకాశం ఆ రోజు కలగలేదు. ఇంటి నిండా మనవలు ఉన్నారు, వచ్చి ముట్టుకుంటున్నారు. నవ్వుతూ హాయిగా సంతోషంగా పూజ చేసుకో. చిన్నపిల్లలు ఈశ్వర రూపంలో నన్ను తాకారనుకుని పూజ చేసేసుకో. అప్పుడు నీకు సమస్య లేదు. భక్తి యందు ఈ స్థాయి భేదాన్ని మీరు అర్థం చేసుకోవాలి. లేకపోతే అది అర్థం ఉండదు. అందుకే నేను చెప్పాను, రోగానికి పథ్యము మందు రెండు ఎలా అవసరమో, కానీ భక్తి యందు మాత్రం ఒక్కొక్కసారి పథ్యం లేనటువంటి మందు సరిపోతుంది. ఎలా? ఆచారం లేని భక్తి సరిపోతుంది. ఇక్కడ సరిపోయింది. ఎందుకంటే ఆ పిల్లాడికి ఏం తెలియదు అసలు. తెలియకపోయినా ఈశ్వరుడు మన్నించాడంటే భవరోగం తీసేశాడు. ఎలా తీసేశాడు? వాడు ఆ గుండ్రాయిని అక్కడ పెట్టాడు. గుండ్రాయిని అక్కడ పెట్టి తెచ్చుకున్న ఆకులు తీశాడు. శివ శివ శివ, ముందు ఓం లేదు, చివర నమః లేదు. వాడు మడిబట్ట కట్టుకోలేదు. వాడికి ఏమీ తెలియదు. వాడికి అభిషేకం తెలియదు. వాడికి పురుష సూక్తం తెలియదు. వాడికి షోడశోపచారాలు తెలియవు. వాడి దగ్గర నైవేద్యం లేదు. కానీ వాడు ఒక్కొక్క ఆకు తీస్తున్నాడు, వేస్తున్నాడు. శివ 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 అంటున్నాడు. ఇలా అంటూ ఉండడంలో వాడికి ఎవరు కనపడుతున్నారు కళ్ళల్లో? రాజుగారు మహాకాళలింగానికి చేస్తున్న పూజ ఇక్కడ కనపడుతోంది. ఇప్పుడు వాడి మనస్సులో వాడు అలాగే మహాకాళలింగానికి చేసేస్తున్నాడు. మీరు అనుకున్న పని, మీరు అనుకున్న కోరిక మీకు తీరగానే మీలో గొప్ప తృప్తి వచ్చేస్తుంది. ఆ తృప్తిలోంచి ఆనందం ఉద్భవిస్తుంది. నేను ఈ శివ పూజ చేసుకుంటున్నాననుకోవడంలో వాడు ఆ ఆనందంలో కన్నులు మూతపడిపోయాయి. పైకి నామం ఆగిపోయింది. కానీ ఆ పైన గుండ్రాయిపోయి ఇక్కడ వాడికి మహాకాళలింగం వచ్చేసింది. వచ్చేసి వాడు ఇక్కడ అర్చన చేసేస్తున్నాడు. అలా కూర్చుని స్తంభీభూతుడైపోయాడు. అంటే భావనా పరిపుష్టి చిన్న కారణం చేత ఒక పిల్లవాడు పొందేయగలిగాడు. మీరు తారతమ్యాన్ని గమనించండి జాగ్రత్తగా. ఇది లేని పూజ, ఇది పొందని పూజ ఎంత చేసినా నిరుపయోగమే. కాబట్టి ఇప్పుడు గొల్లవనిత బయటికి వచ్చింది. ఆ పిల్లవాడికి అన్నం పెడదామని వచ్చింది. అన్నం పెడదామని అమ్మ రావాలా? అమ్మ అన్నం పెట్టమ్మా, అన్నం పెట్టమ్మా అని పిల్లాడు తిరగాల? అది పిల్లవాడు తిరిగే వేళ, తిరగట్లేదు. ఏమిటి వీడు తిరగట్లేదని అమ్మ వచ్చింది. కానీ వాడు అంతర్ముఖుడై కూర్చుని ఉండిపోయాడు. చూసింది తల్లి. ఏమిట్రా ఇదంతా? ఈ గుండ్రా ఏమిటి, ఈ ఆకులు ఏమిటి, ఏమిట్రా ఇదంతా అంది ఆవిడ. ఇప్పటికీ వినపడలేదు. చూడండి, ఇద్దరూ దర్శనానికి వెళ్ళారు. ఆయన పూజ చేశాడు. ఈవిడికేం కనపడుతోంది? గుండ్రాయి ఆకులు కనపడుతున్నాయి. ఈ గుండ్రాయి ఏమిటి, ఆకులు ఏమిటి అని అడిగింది. ఆయన మాట్లాడలేదు. ఏరా మాట్లాడమేమిరా అని చెప్పి భుజం బట్టి లాగింది. ఆయన బహిర్ముఖుడు కాలేదు. ఆవిడికి కోపం వచ్చింది. వీడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ ఏవో మొదలెట్టాడు. ఇదో శివలింగం అని చెప్పేసి ఏదో పెద్ద ధ్యానంలో ఉన్నట్టు నటిస్తున్నాడు వీడనుకుంది ఆవిడ.
ఆ గుండ్రాయిని తీసి విసి అవతల పారేసి ఆ ఆకులన్నీ కాలుతో తోసేసి ఇంట్లోకి వస్తావా రావా నా చెయ్యట్టుకుని ఒక్క లాగులాగి రా అన్నం పెడతాను అని లోపలికి వెళ్ళిపోయాను. అంతే కదండి, అంతకన్నా ఆవిడికి ఏం తెలుసు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆవిడికి తెలియదు కాబట్టి చేయి పట్టి గట్టిగా లాగేసి వెళ్ళిపోయింది. పిల్లవాడు కళ్ళు తెరిచాడు. వాడు వెంటనే ఆర్తితో ఏడ్చాడు. దేనికి ఏడ్చాడు? అమ్మ లాగిందని ఏడవలేదు, తన్ను తిట్టిందని ఏడవలేదు, తన ఎదురుగుండా ఉన్న శివలింగం వాడికి కనపడలేదు. వాడికి గుండ్రాయి కనపట్టలేదు, శివలింగం కనపడుతోంది. నా చేత అర్చించబడిన నా స్వామి లేడిక్కడ, నా స్వామి వెళ్ళిపోయాడు అని బెంగ పెట్టుకున్నాడు. ఇప్పుడు వాడు తన స్వామిని పిలుస్తున్నాడు రమ్మని. ఎంత చిత్రంగా పిలిచాడంటే అంతనయార్తి అయి హరహరాయని బాలుడు మూర్ఛనుందే. స్వామి ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా, కనపట్టలేదని హరహరా అని అరుస్తూ వాడు స్వామి కనపడలేదన్న బెంగ చేత వెంటనే మూర్ఛపడిపోయాడు కింద. తన కోసం ఇంత పరితపించిపోయిన పిల్లవాణ్ణి చూశాడు. ఇది నేనన్నది మొట్టమొదట చెప్పిన ఉపమానానికి కారణం. అది మీరు బాగా ముందరి చెప్తే ఈ కోణాన్ని అందుకోగలుగుతారని. వెంటనే ఆ ఇంటియో అల్కతోడదని ఎచ్చతనో నిదురించే ఈ పిల్లాడు రావట్లేదని ఆ గోపకాంత లోపలికి వెళ్ళిపోయి పాకలో ఎక్కడో పడుకుంది. అంత కాలాంతక సత్కృపన్ బుడుతడల్లన కన్నులు విచ్చి చూడగా ఎంతయు వింత కన్పడియ హేమమయం బగు దెవలం వచన్. బంగారు కాంతులతో గోపురంతో ఒక పెద్ద దేవాలయం, వేరొక పెద్ద శివలింగం అక్కడ ఏర్పడ్డాయి. పిల్లవాడు బంగారు పువ్వులు తాపడం చెయ్యబడిన పీట మీద పట్టుపంచతో కూర్చుని వాడు పూజ చేస్తున్నాడు. వాడికి సమస్తమైన శివజ్ఞానము భాషించిపోయింది. ఇప్పుడు అమ్మకి ఏదో వినపడింది. ఏమిటి గంటలేమిటి, ఎవరో చేస్తున్న అభిషేకాలు ఏమిటి, పూజలు ఏమిటి, ఈ నామాలు ఏమిటి, ఘోష ఏమిటి బయటికి వచ్చింది. పెద్ద దేవాలయం తెల్లబోయింది. లోపలికి వెళ్ళి చూసింది. పిల్లవాడు బంగారు పువ్వుల పీట మీద కూర్చుని పూజ చేస్తున్నాడు. నా వంశమే తరించిపోయిందిరా తండ్రి, ఈ పూజ చేశామని నాకు తెలియదురా అని వెళ్ళి బిడ్డన్ని కౌగిలించుకుంది. ఆనందపడిపోయింది. ఈ సమయంలో స్వామి హనుమ అక్కడ ఆవిర్భవించారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకం. అక్కడ స్వామి హనుమ ప్రత్యక్షమై ఒక మాట చెప్పారు. ఎవడు నొసట భస్మరేఖలను పెట్టుకుంటాడో, లలాటమునందు బొట్టు పెట్టుకుంటాడో, మెడలో రుద్రాక్షమాల దాల్చి ఉంటాడో, నాలుక చివర శివనామము పలుకుతున్నాడో వాడికి మోక్షము కరతలామలకము. ఈ పిల్లవాడికి ఏమీ తెలియకపోవచ్చు, ఆచారం తెలియకపోవచ్చు, వాడు నమ్మాడు పరమేశ్వరుణ్ణి. నమ్మి పూజ చేశాడు ఒక గుండ్రాయికి, అది శివలింగం అయింది. చూశారా, దీని వల్ల వీడు పొందపోతున్నటువంటి భాగ్యమేమో మీకు తెలుసా అని అడిగాడు. వీడి వంశం గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ గొల్ల వంశంలో పుడతారు. వీడు గొప్ప ఐశ్వర్యాన్ని అనుభవిస్తాడు. వీడి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. కాదు, 8 తరాలు వెళ్ళిన తరువాత సాక్షాత్తు మళ్ళీ పరబ్రహ్మమే గోపాల బాలుడై ఈ భూమి మీద నడయాడతాడు. శ్రీకృష్ణ పరమాత్మకి తండ్రి అనిపించుకుని ఇలా చేతిలో కర్ర పట్టుకుని వస్తుంటే పరమాత్మ అంతటి వాడు గబగబా నాన్నగారు వస్తున్నారని ఒదిగి ఒదిగి నించుని నాన్నగారు ఇలా విప్పేసి చెప్పులు లోపలికి వెళ్ళిపోతే చెప్పులు చేత్తో పట్టుకుని పక్కన పెట్టి నాన్నగారండి మంచినీళ్ళు ఇవ్వనా అని ఓ పిడతతో నీళ్లు తెచ్చి నాన్నగారి కాళ్ళు కడిగి చేతికి నీళ్ళిచ్చి తాగుతుంటే నందుడి కాళ్ళు పడుతూ కూర్చుంటాడు పరబ్రహ్మం. వీడు నా కొడుకు అని తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు పరమాత్మని. తెలియాలా? తెలియక్కర్లేదు. ఈ గోపాల బాలుడు చేసిన పూజకి 8 తరాలు ఇంత అనుభవించగా 8వ తరంలో కృష్ణ పరమాత్మకి తండ్రిగా నందుడు పుడతాడు. అటువంటి వంశం ఈ వంశం కాబోతోంది. నమ్మిన వారికి నమ్మినంతరా శివ పూజ. చూడండి ఎటువంటి స్థితిని పొందాడో ఈ పిల్లవాడు అని స్వామి హనుమ ఆ రోజున శివభక్తి విశేషాన్ని ఆవిష్కరించి వెళ్ళారు. అటువంటి ఈ వార్త ఊరంతా పాకింది. గొల్ల పిల్లవాడు పూజ చేస్తే శివలింగం దేవాలయం వచ్చాయి. ఏం ఆశ్చర్యం అని. ఈ ఆశ్చర్యంతో ఈ వార్త బయట విడిది చేసినటువంటి శత్రు సైన్యాలకు వెళ్ళింది. వాళ్ళనుకున్నారు, ఇది నిజమా, మన్ని భయపెట్టడానికి ప్రచారం చేస్తున్నాడా? నిజంగా అలా ఏర్పడినదైతే మాలో కొంతమంది ప్రతిదినం లోపలికి వస్తాం స్నేహంగా, మాకు చూపించమన్నారు.
ఆప్తబంధువుల్ని కౌగిలించుకున్నట్టు కౌగిలించుకుని వృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తిక స్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మనః కదా సదాశివం భజే. శంకరుణ్ణి నమ్మిన వాడికి శంకరుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు శంకర భక్తుడు కూడా. ఆయనకేం భేదాలుండవు, అందరూ సమానం. కనుక వాళ్ళని కౌగిలించుకుని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి దేవాలయ దర్శనం చేయించాడు. ఒక గోపాల బాలుడు ఇంత భక్తి పరిపుష్టి కలిగినటువంటి వాడి రాజ్యంలో ఉంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతటి పరమ భక్తులో, మనమే లోపలకొచ్చి రాజు మీద చెయ్యి వేస్తే వాళ్ళు శంకరుణ్ణి హరహరా అని ప్రార్థన చేస్తే మన బతుకులేమవుతాయో, మన వంశాలేమవుతాయో. ఎందుకు వచ్చిన గొడవ? ఈ చంద్రసేనుడికి నమస్కారం చేసి మనం వెళ్ళిపోదామని రాజులందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. చంద్రసేనుడు హాయిగా రాజ్యం చేశాడు. ఈ రకంగా ఆ ఉజ్జయిని యందు మహాద్భుతమైనటువంటి దేవాలయము, మహాకాళేశ్వరుని యొక్క దేవాలయము ఆవిర్భవించింది. మీకు విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఉజ్జయిని యందు ఒక చిత్రం ఉంది. సంవత్సరానికి ఒక్కసారి వర్షాకాలానికి ముందర పర్జన్యానుష్ఠానము అని చెప్పి ఒక అనుష్ఠానం చేస్తారు. వర్షాలు బాగా పడాలి, పంటలు పండాలి అని ఆయన దేవాలయంలో కూర్చుని అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షాలు పడతాయిట ఇప్పటికీ కూడా ఉజ్జయినిలో. అంత గొప్ప ఆలయం ఆ ఆలయం. ఈ ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వరుడు వెలిసినటువంటి ప్రాంతము కిందనే శంఖు యంత్రము అనబడేటటువంటి చాలా ఆశ్చర్యకరమైనటువంటి యంత్రం ఉన్నది అని పెద్దలు నమ్ముతారు. శంఖం దేనికి గుర్తు అంటే విజయానికి గుర్తు. అందుకే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అయ్యే ముందు సంజయుని అడుగుతాడు ధృతరాష్ట్రుడు, ఏం చేస్తున్నారు మామకా పాండవాశ్చైవ కిమకుర్వతు సంజయ అంటాడు. ఏం చేస్తున్నారయా మా వాళ్ళు కౌరవులు అంటే, పాండవులందరూ శంఖాలు ఊదుతున్నారు అన్నాడు. మా వాళ్ళు ఊదట్లేదని ఇంకా చెప్పక్కర్లేదు. అంటే ఎవరు శంఖం ఊదాడో వాడికి విజయం కలుగుతుంది. శివార్చన యందు శంఖం ఊదుతారు. మనం అరుణాచలం వెళ్ళినప్పుడు అరుణాచల గిరి ప్రదక్షిణంలో మీరు చూశారు కదా, ఆ శివ కుటుంబం కొండ మీద కనపడుతున్న దగ్గర అయ్యా ఒక్కసారి శంఖం ఊదండి అంటే ఒక పావలా కూడా అడగకుండా వాళ్ళు 2 శంఖాలు ఊతారు గట్టిగా. అంటే విజయానికి గుర్తు ఆ శంకర దర్శనం. కాబట్టి శంఖయంత్రం ఆయన కింద ఉన్నది. కాబట్టి మహాకాళేశ్వరుడి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నైనా పొందుతాడు. చంద్రసేనుడు పొందలా? అటువంటి విజయాన్ని పొందుతాడు. ఎటువంటి కోర్కెలు తీరుతాయి, అపమృత్యు దోషం పోతుంది. ఎవరికైనా అటువంటి ప్రమాదం ఉన్నదని బెంగ పెట్టుకున్న వాళ్ళు ఉజ్జయిని వెళ్లి మృత్యుంజయ మహామంత్ర జపం చేయించుకుంటూ ఉంటారు, అభిషేకం చేయించుకుంటూ ఉంటారు. దేవి అవంతిక అని అమ్మవారికి పేరు. అమ్మవారి అనుగ్రహంతోనే ఆ పట్టణం ఏర్పాటైంది అని. ఇక్కడ ఉండేటటువంటి కాళికాదేవి ఒక కోటలో ఉంటుంది. అక్కడే ఆవిడ రాత్రి వేళ పట్టణమంతా సంచరించి తెల్లవారేసరికి దేవాలయంలోకి వెళ్ళిపోతుంటే కాళిదాస మహాకవి వెళ్లి తలుపులు వేసుకుని లోపల కూర్చుంటే తెల్లవారిపోతోంది. అంటే నాకు బాగా జ్ఞానం ఇవ్వాలి నువ్వంటే అయితే తలుపు సందులోంచి నాలుక బయట పెట్టమంది. తలుపు సందులోంచి కాళిదాస మహాకవి ఇలా బయట పెట్టగానే బీజాక్షరాలు రాసేసింది అమ్మవారు. తలుపులు తీసి అమ్మవారిని చూసి శ్యామలాదండకం చేశాడు అప్పుడే మహానుభావుడు. కనుక కాళిదాస మహాకవికి జ్ఞానమబ్బినటువంటి క్షేత్రము ఉజ్జయిని క్షేత్రం. ఇప్పటికీ ఎప్పటి నుంచో ఎన్ని వేల సంవత్సరాల నుంచో ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయమునందు 2 జ్యోతులు వెలుగుతుంటాయి. వాటిని రెండింటిని అఖండ దీపములు అని పిలుస్తారు. ఆ అఖండ దీపములను కూడా మీరు జ్యోతిగా భావన చేయవచ్చు, జ్యోతిర్లింగముగా భావన చేయవచ్చు. కనుక ఈశ్వరుణ్ణి దానిలో మీరు చూడవచ్చు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఒక్క ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమైనటువంటి మందిరం ఉన్నది. దాన్ని భస్మ మందిరము అని పిలుస్తారు. అక్కడ ఆవుల యొక్క పేడతో మన పెద్దలు ఋషులు ఎంత గొప్ప నిర్ణయం చేశారండి. ప్రపంచంలో పిపీలికాది పర్యంతంలో ఏ జీవి విడిచిపెట్టినటువంటి మలమైనా దుర్వాసనతో ఉంటుంది. ఒక్క ఆవు మాత్రం గడ్డి తిని పేడ వేస్తుంది. ఆవు పేడ చేత్తో పట్టుకుంటే సువాసన వస్తుంది. సరికదా సూక్ష్మక్రిముల్ని చంపేస్తుంది. అన్నిటినీ మించి ఆ ఇంట ఎంత అమంగళకరమైన వారు తిరిగినా శౌచమిస్తుంది. అందుకే ఆవు పేడ కలిపినటువంటి నీళ్లు పూర్వం ఇళ్లల్లో చల్లి అదంతా శుద్ధి చేసుకోవడం అనేటటువంటి ఆచారం వచ్చింది. రేపటి రోజున మనం అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకం చేసే రోజున కూడా
చక్కగా ఆవు పేడ కలిపినటువంటి నీళ్లు ఆ ప్రాంతం అంతా చిలకరించి ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసుకుందాం. మనం విన్నది ఆచరణలో పెట్టుకున్నప్పుడే కదా ఆనందం. కనుక అక్కడ భస్మ మందిరము అని ఆ ఆవుల్ని తీసుకొచ్చి ఆవులు వేసినటువంటి పేడని ఎంతవరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి విభూతితో అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేటటువంటి విభూతి అభిషేకం 2 రకాలుగా ఉంటుంది. అసలు సాధారణంగా మనకి ఇక్కడ ఎక్కడ మీకు అది కనపడదు. తెల్లటి పల్చటి బట్టలో విభూతిని పోసేస్తారు. చాలా మెత్తటి విభూతిని మూట కట్టేస్తారు. మూట కట్టి శివలింగం మీద పట్టుకుంటారు. పట్టుకుని విభూతితో అభిషేకం ప్రారంభం చేస్తారు. చేస్తున్నప్పుడు వెనక చదువుతుంటారు, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని చదువుతుంటే మనమైతే ఓ గ్లాస్ తోటో చెంచాతోటో ఇలా టిక్కు 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 కొట్టి కొద్ది 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 కొద్దిగా విభూతి వేస్తాం. వాళ్ళు అలా కాదు, ఈ విభూతి మూట పట్టుకుని ఆ మూటను కొడతారు. కొట్టినప్పుడు శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మతో నిండిపోతుంది. నిండిపోతున్నప్పుడు శంఖాలు, ఈ భేరీలు, పెద్ద పెద్ద మృదంగాలు ఇవన్నీ మోగిస్తుంటే మీరు ఒక అలౌకికమైనటువంటి స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు. చిత్రం ఏమిటంటే నేను ఉజ్జయిని దర్శనం ఇప్పటి వరకు చేయలేదు. మరి ఇవి ఎలా నువ్వు చెప్తున్నావు? ఈశ్వరానుగ్రహం అనే మీరు అనుకోవచ్చు కదండి. లేకుండా నేనేం చేశానని నా చేత స్వామి చెప్పించాడు. దానికి ఏదైనా నేను నా ఎందు పెట్టుకుంటే నాకన్నా అహంకారి ప్రపంచంలో ఉండడు. ఏమీ చూడని వాడితో ఇన్ని చెప్పించాడంటే నా జన్మవాడు ఎంత ధన్యం చేసిన వాడు. రేపు చూడబోతున్నాను. ఏప్రిల్ 5వ తారీఖున బయలుదేరి ఉజ్జయిని వెళ్ళబోతున్నాను. కనుక ఆ భస్మ మూటని పట్టుకుని కొడతారు. కొడితే ఆ భస్మ పడి అభిషేకం చేస్తారు. 2 అది మహాకాళ స్వరూపం. కానీ ఆ టికెట్ల గురించి మాత్రం అడగండి మహాప్రభు. దానికి ఏర్పాట్లు అయిపోయాయి, కొద్ది మందికే పెట్టుకున్నాం, దానికి కావలసిన ఏర్పాట్లు అయిపోయాయి కాబట్టి ఆ టికెట్ మాత్రం అడగండి. ఈ మాట ఎప్పుడైనా మనం వెళదాం కలిసి. కనుక ఆ మహాకాళ స్వరూపం కాబట్టి తెల్లవారుజామున పురుషుల్ని లోపలికి పంపిస్తారు. సంప్రదాయ దుస్తులతో లోపలికి వెళ్ళి అభిషేకం చెయ్యొచ్చు. అప్పుడే శ్మశానంలో ఫ్రెష్ గా కాలినటువంటి శవం యొక్క భస్మని పట్టుకొస్తారు అర్చకులు. పట్టుకొచ్చి ఇస్తారు. అది మహాకాళ స్వరూపం. తినేసింది కదండి మరి. అందుకని ఆయనకి ప్రీతి ఆయన స్వరూపాన్ని వెల్లడి చేయడంలోనే ఆ భస్మ పాత్ర ఇస్తారు అందరికీ. చుట్టూ కూర్చుని ఆ శవభస్మతో అభిషేకం చేస్తారు స్వామికి. కానీ నిజంగా ఉంటున్నప్పుడు కైలాస పర్వతం మీద కూర్చున్నట్టే ఉంటుంది. ఆ మంత్రోచ్చాటనం, ఆ భేరీలు, ఆ మృదంగాలు అవన్నీ వాయిస్తూ అభిషేకం చేస్తారు. మనమేం చేస్తాం? వారణాసి వెళ్ళి చూడండి ఒకసారి. అసుర సంధ్య వేళ దాటిన తర్వాత చేసే అభిషేకం ఎలా ఉంటుందో అసలు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఆ అభిషేకం చూస్తుంటే, ఆ ఢమరుకల నాదాలు వింటుంటే, అనువాకానికి వాళ్ళు చేసే చప్పుళ్ళు వింటుంటే అబ్బా ఏమిరా ఈ అభిషేకం అనిపిస్తుంది మనకి. అది శివానుగ్రహం పొందడం అంటే. శాబ్దికంగా ఒళ్ళు పులకరించిపోయి వెంట్రుకలు నిలబడిపోతాయి. శవభస్మతో స్వామి శంకరుడికి అక్కడ అభిషేకం జరుగుతుంది. సాయంకాలం వేళలో, అసుర సంధ్య వేళలో మహాకాళేశ్వరుడికి చిత్ర విచిత్రమైన నీరాజనాలు ఎత్తుతారు. నక్షత్రహారతులు, కర్పూర హారతులు, జ్యోతిహారతులు, ఎన్ని రకాల హారతులు మంత్రోచ్చాటనాలతో ఎత్తి చూపిస్తుంటారు. దానికోసం ప్రత్యేక మహంతులు వస్తారు. వచ్చి ఈ దీపారాధనతో కూడినటువంటి జ్వాలని నీరాజనంగా చూపించే ముందు ఒక్క మహాకాళ క్షేత్రంలో మాత్రం ఒక నియమం ఉంది. మహాకాళంలో ఉన్నటువంటి మహాకాళేశ్వరుడికి నీరాజనం ఎత్తడానికి ముందు అక్కడికి సమీపంలోనే ఇంకొక శివలింగం ఉంది. ఆ శివలింగం పేరేమిటో తెలుసా అండి? కోటేశ్వర మహాకాళుడు. కోటేశ్వర మహాకాళుడికి ముందు పూజ చేస్తే తప్ప అసలు మహాకాళుడికి పూజ చేయడం నిషిద్ధం. కాబట్టి ముందు కోటేశ్వర మహాకాళుడికి నీరాజనాలు ఎత్తుతారు. ఆయనకి నీరాజనాలు ఎత్తి తర్వాత ఇక్కడికొచ్చి ఇక్కడ నీరాజనాలు ఇస్తారు. మీరు కోటేశ్వర మహాకాళ దర్శనం కూడా చేయవలసి ఉంటుంది ఉజ్జయినిలో. ఏడాదికొక్కసారి స్వామివారు సవారీ పెడతారు. మనం ఊరేగింపు అంటాం. ఊరేగింపు కాదు, ఊరిరిగింపు. ఊరిరిగింపు అంటే వీడు ఎలాగో గుళ్ళోకి రారు స్వామి, నువ్వే గుళ్ళోంచి బయటికి రా అంటే స్వామివారే ఓ పల్లకీలో కూర్చుని బయటికి వస్తారు.
బయటకు వస్తే అలా వీధుల్లోకి వస్తారు. వీడు టీవీ చూస్తూ ఉంటాడు. పాపం వాళ్ళ ఆవిడ మాత్రం అర్ధకురాలు బెల్లంగడ్డ ఇంత బియ్యం పట్టుకెళ్ళిస్తుంది. పట్టుకెళ్ళిస్తే స్వామి ఆ పల్లకీలోంచే ఇలా చూస్తారు. వాడు రాడు స్వామి, వాడు అలా సీరియల్స్ చూస్తుంటాడు. వాడి పేరు కోటేశ్వరరావు. వాడు అదిగో లోపల ఉన్నాడు. వాడి కిందటి ఈ ఏడాది ఏదో సంపాదించాడు, ఈ ఏడాది ఇంకా సంపాదించాడు. వాడికి అహంకారం, అలాగే కూర్చుంటాడు. నువ్వు వచ్చినా రాడు. పోన్లే నేనే వాడి ఇంటికి వచ్చాను, వాళ్ళ ఆవిడతో బియ్యం పంపాడుగా, తను నీరాజనం బుచ్చేసుకుని ఇంత బెల్లంగడ్డ ప్రసాదం అవి ఇచ్చి లోపలికి పంపిస్తాడు. రేపు నిజంగా నోట్లో వేసుకోరా అని పంపిస్తాడు. ఈశ్వరుడు చాలా కారుణ్యమూర్తిగా బయటికి రావడానికి ఊరెరిగింపు, ఊరిని ఆయనకి ఎరిగింపు చేయడం. ఊరి వాళ్ళు లోపలికెళ్ళి ఆయనకి విజ్ఞాపన చేసుకోవడం కాదు, ఆయన కారుణ్యానికి పరాకాష్ట ఊరిరిగింపు. మహాకాలంలో సవారీ చేస్తాడు. సవారీ అంటే ఏమిటో తెలుసా అండి? చక్రవర్తి బయటికి వచ్చినట్టు బయటికి వస్తాడు. చక్రవర్తి బయటికి వచ్చినప్పుడు ఉజ్జయిని జిల్లా కలెక్టర్, ఉజ్జయిని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, ఉజ్జయిని నుంచి ఎన్నికైనటువంటి మంత్రి ఎవరైనా ఉంటే రాష్ట్ర కేబినెట్ లో మంత్రి, లేదా పరిపాలన చేసేటటువంటి మంత్రి ఎవరుంటారో, మనకైతే ఇక్కడ బహుశా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అయి ఉంటుంది, ఆ మంత్రి ఎవరుంటారో ఆ మంత్రి ఉజ్జయిని రావాలి. వచ్చి ప్రతి ఏటా సవారీ జరుగుతున్నప్పుడు స్వామివారి సవారీని మొయ్యాలి. వీళ్ళు ముగ్గురు తప్పకుండా మొయ్యాలి. ఉజ్జయినిలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇదే ఆనవాయితీ. రాజులే పాలించనివ్వండి, ప్రజాస్వామ్యమే కానివ్వండి, వాళ్ళు వచ్చి ఆ పల్లకి పట్టుకుని స్వామిని సవారీ తీసుకెడతారు. శివరాత్రి నాడు ఆయన పెళ్లి కొడుకు అవుతాడు ఉజ్జయినిలో. అదో విచిత్రం. పుష్పకిరీటం పెట్టుకుంటాడు. పుష్పకిరీటం పెట్టుకుని పెళ్లి కొడుకు అవుతాడు. మహాశివరాత్రి వెళ్ళిపోయినటువంటి మర్నాడు ఈ అలంకారం అంతా తీసేసి భస్మాభిషేకం అందుకుంటాడు మళ్ళీ. అటువంటి సవారీ జరుగుతుంది. అక్కడే బలరామకృష్ణులు ఇద్దరూ సాందీపని మహాముని యొక్క ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారు. ఇన్ని రకాలుగా ఇంకా నేను ఆ ఉజ్జయిని గురించి చెప్తూ కూర్చుంటే, ఇంకా నేను ఆ భోజకాళిదాసుల్ని ముట్టుకుంటే నా బలహీనత బయటకు వస్తుంది. కాబట్టి అటువైపుకి మనం వెళ్ళొద్దు, చాలు. కాళిదాస మహాకవి అనుగ్రహింపబడినటువంటి క్షేత్రం, అంత గొప్ప క్షేత్రమై ఆ ఉజ్జయిని అన్ని రకములుగా ప్రకాశించుచున్నది. అటువంటి ఉజ్జయిని మన భారతదేశంలో వెలిసినటువంటి స్వయంభూమూర్తి. ఒక్కసారైనా వెళ్ళి చక్కగా అక్కడ ఉండి ఆ శివలింగాల్ని, ఆ క్షేత్రాన్ని, ఇవన్నీ మనం దర్శనం చేసి రావలసి ఉంటుంది. కాబట్టి మనం ఇవాళ ఆ ఉజ్జయినిని దర్శనము చేసి దాటగలిగాం. ఇప్పుడు మనం ఉజ్జయిని నుంచి ఒక్కసారి అలా హిమాలయ పర్వత సానువుల మీద వెలిసినటువంటి కేదారలింగ దర్శనం చేసుకుని వీలైతే ఇవాళ పూర్తి చేసేద్దాం.